దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 15వ వచనం నుంచి మనం చదువుదాం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 15వ వచనం నుంచి దేవునికి మహిమ కలుగునుగాక. ఇశ్రాయేలీలైనటువంటి దేవుని జనాంగానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు, కట్టడలు, విధులు అనేవి ఉన్నాయి. ఈ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో, కట్టడలు ఏవైతే ఉన్నాయో, విధులు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా దేవుని ప్రజలైనటువంటి వారు అనుసరించాలి. ఖచ్చితంగా వాటిని గైకొనాలి, ఖచ్చితంగా వాటిని అనుసరించి జీవించాలి అన్నది దేవుని యొక్క ఆజ్ఞ. ఎవరైతే ఆ ఆజ్ఞలు, కట్టడలు, విధులు గైకొనరో, అంటే తెలుసుకోరో, నేర్చుకోరో, గుర్తించరో, లేదంటే వాటిని అనుసరించి జీవించరో, ఆ ఆజ్ఞల ప్రకారంగా ఎవరు జీవించరో, ఆ కట్టడల ప్రకారంగా, ఆ షరతుల ప్రకారంగా, ఆ శాసనాల ప్రకారంగా, ఆ విధుల ప్రకారంగా ఎవరు ప్రవర్తించరో వారు ఖచ్చితంగా ఈ కింద రాయబడినటువంటి శిక్షలు అనుభవిస్తారు అని దేవుడు వారికి చెప్పడం అనేది జరిగింది. ఎలాంటి శిక్షలు వస్తాయో, ఎలాంటి ప్రతిఫలాలు వస్తాయో చాలా స్పష్టంగా దేవుడు వారికి చెప్పడం అనేది జరిగింది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనకు ఇచ్చిన ఆజ్ఞలు, కట్టడలు, విధులు మనము నేర్చుకొని మనం ఖచ్చితంగా వాటిని అనుసరించి జీవించాలి. దేవుడిచ్చిన ఆజ్ఞలను మనము నేర్చుకుని వాటిని అనుసరించి జీవించకపోతే ఖచ్చితంగా అది దేవుని దృష్టికి పాపముగా ఎంచబడుతుంది. ఖచ్చితంగా ఆ పాపానికి శిక్షలు అనేవి చాలాయే ఉన్నాయి. నాకు ఆజ్ఞలు తెలియదండి, నాకు ఆ కట్టడలు తెలియదండి, నాకు ఆ విధులు తెలియదంటే దేవుడు ఒప్పుకోడు. నేను ఎప్పుడూ నేర్చుకోలేదండి, నేను ఎప్పుడూ ఆజ్ఞలు చదవలేదండి, అసలు నాకు ఆజ్ఞలు ఉన్నాయని, కట్టడలు ఉన్నాయని, విధులు ఉన్నాయని సంగతే నాకు తెలియదండి అని చెప్పినా దేవుడు ఒప్పుకోడు. ఎందుకంటే బైబిల్లో చాలా చోట్ల రాయబడింది, నా ఆజ్ఞలను అనుసరించి జీవించాలి, నా ఆజ్ఞలను అనుసరించి జీవించడమే నన్ను ప్రేమించడము, నా ఆజ్ఞలను గైకొని నా ఆజ్ఞలను అనుసరించి జీవించాలి అని దేవుడు ఖచ్చితంగా తెలియపరచడం అనేది జరిగింది. కాబట్టి ఖచ్చితంగా సంఘానికి దేవుడు అనేక ఆజ్ఞలు ఇవ్వడం అనేది జరిగింది. సంఘానికి దేవుడు కొన్ని కట్టడలు, కొన్ని విధులు ఇవ్వడం అనేది జరిగింది. వాటిని ఖచ్చితంగా తెలుసుకోవాలి. సంఘంగా ఉన్నవారు, క్రైస్తవులుగా ఉన్నవారు ఖచ్చితంగా ఆజ్ఞలు, కట్టడలు, విధులు తెలుసుకోవాలి. వాక్యం ద్వారా తెలుసుకుని వాటిని ఖచ్చితంగా వారి యొక్క జీవితంలో అనుసరించాలి. ఖచ్చితంగా వాటిని అనుసరించి జీవిస్తే దేవుని ఆశీర్వాదం వారికి దొరుకుతుంది. ఒకవేళ ఆ ఆజ్ఞలను అనుసరించి జీవించకపోతే చాలా రకాలైన శిక్షలు వారికి వస్తాయి. దేవుని ప్రజలకే, దేవుని జనాంగానికే, దేవుని సంఘానికి ఆ ఆజ్ఞలను అనుసరించి నడుచుకోకపోతే చాలా శిక్షలు వస్తాయి. ఎందుకంటే దేవుని దృష్టికి ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుడిచ్చిన ఆజ్ఞలను అనుసరించకపోవడమే పాపము, దేవుడిచ్చిన ఆజ్ఞలను అతిక్రమించడమే పాపము. కాబట్టి ఎన్నో శిక్షలు వస్తాయని చెప్పడం జరిగింది. ఇక్కడ ఏ ప్రతిఫలాలు వస్తాయో ఆ పాపానికి రాయడం జరిగింది. చదవండి, ఏమంటున్నాడు, మళ్ళీ మొదటి నుంచి చదువుదాం.
ఖచ్చితంగా ఈ దేవుని ఆజ్ఞలను తెలుసుకుని వాటిని అనుసరించి జీవించకపోతే అటువంటి దేవుని పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరూ దేవుని చేత శపించబడతారు. వారికి ఉన్న ప్రతీదీ కూడా శపించబడుతుంది. వారి కుటుంబ సభ్యులందరూ శపించబడతారు. వారికి కలిగి ఉన్న యావత్తు, వారికి కలిగి ఉన్న సంపద, వారికి కలిగి ఉన్న ప్రతీదీ కూడా దేవుడి చేత ఏమవుతుంది? శపించబడుచున్నది. ఎందుకంటే దేవుని ఆజ్ఞలను అనుసరించి జీవించకపోవడం దేవుని దృష్టికి ఘోరమైన పాపముగా ఎంచబడుతూ ఉన్నది. ఆ ఘోరమైన పాపానికి కుటుంబం అంతా శపించబడాలి, అలాగే కుటుంబానికి ఉన్నదంతా శపించబడుతుంది అన్న సంగతి మనము తెలుసుకోవాలి. మనం ఎప్పుడు దేవుని శాపాలకు పాత్రులము వారసులము కాదు. దేనికి వారసులు అనుంది బైబిల్లో? ఆయన ఆశీర్వాదాలకు వారసులం అనుంది. ఆయన ఆశీర్వాదాలకు మనం వారసులం కాబట్టి మనము, మన కుటుంబాలు, మనకున్న ప్రతీదీ కూడా ఆశీర్వదించబడాలి. అంటే మనం నన్ను ఆశీర్వదించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నాకున్న సంపదను ఆశీర్వదించు, నా ఇల్లుని ఆశీర్వదించు, నా ఆస్తిని ఆశీర్వదించు అంటే ఆ ఆశీర్వాదం మనకు దొరకదు. కానీ దేవుడిచ్చిన ఆజ్ఞలు, కట్టడలు, విధులు నువ్వు నేర్చుకుని బైబిల్లో నుండి వాటిని ఖచ్చితంగా అనుసరించి జీవిస్తే ఆశీర్వాదాలు అడగక్కర్లేదు. అడగకుండానే ఆశీర్వాదాలు మనకి, మన ఇంటి వారికి, మనకున్న సమస్త కూడా ఆ ఆశీర్వాదము దొరుకుతుంది. ఒకవేళ వాటిని నేర్చుకోకపోయినా, వాటిని అనుసరించి జీవించకపోయినా ఖచ్చితంగా మనము, మన ఇంటివారు, మనకున్న ప్రతీదీ కూడా శాపగ్రస్తం అయిపోతుంది. శపితమైన వారు లేదంటే శాపగ్రస్తులు ఎవ్వరూ పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు అని దేవుని వాక్యం స్పష్టంగా రాయబడి. శాపగ్రస్తులు ఎవ్వరూ కూడా దేవుని రాజ్యానికి హక్కుదారులు అవ్వలేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ అలాగ ఉండకూడదు. చదవండి. కనాను దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళు. ఆ దేశాన్ని మీరు స్వాధీనం చేసుకోకుండా చేసేస్తాను. ఒకవేళ ఆ దేశాన్ని మీరు స్వాధీనం చేసుకున్నా అందులో మీరు నివసించకుండా చేసేస్తాను. మిమ్మల్ని అందరినీ నేను ఏం చేస్తాను? క్షీణింపజేస్తాను అంటున్నాడు దేవుడు. అనేక రకాలైన జబ్బులు శరీరాలకు వస్తాయని చెప్తున్నాడు. క్షయరోగము, జ్వరము, ఇలాగ రకరకాలైనటువంటి అనారోగ్యాలు, రకరకాలైనటువంటి జబ్బులు, రకరకాలైన తెగుళ్ళు మీకు సంభవిస్తాయి అని దేవుడు చెప్తున్నాడు. ఈనాడు క్రైస్తవుల్లో ఎంతోమంది అనేక రకాలైన జబ్బులు, తెగుళ్ళు, రోగాలు, వ్యాధులు అనుభవిస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? పరమ వైద్యుడైన మన దేవుడు మనకి స్వస్థత ఇవ్వకుండా మనకి ఎన్నో రోగాలు మనం అనుభవిస్తున్నామంటే దేవుని పిల్లలుగా ఉండి, దేవుని భక్తులుగా ఉండి, దేవుని విశ్వాసులుగా ఉండి ఎన్నో జబ్బులు, రోగాలు, తెగుళ్ళు, వ్యాధులు, బలహీనతలు, నొప్పులు, బాధలు ఇవన్నీ మనం అనుభవిస్తున్నామంటే దానికి కారణం ఏంటి? ఎక్కడో దేవునికి ఆయాసకరమైనటువంటి జీవితం మనలో ఉన్నది. దేవుని ఆజ్ఞలను మనం అతిక్రమిస్తున్న వారిగా ఉన్నాం. దేవుని దృష్టికి ఎన్నో దుష్కార్యాలు చేస్తున్న పరిస్థితి మనలో ఉన్నది. ఎన్నో పాపాలు మనం చేయిస్తున్నామనే అర్థము. ఖచ్చితంగా మన పాపపు ప్రతిఫలాలుగా మనము ఆ రోగాలు, ఆ వ్యాధులు, ఆ జబ్బులు, ఆ తెగుళ్ళు మన శరీరంలో మనము అనుభవిస్తున్నాము అన్న సంగతి మనము తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. చచ్చిపోయే వరకు ఆ రోగాలు ఏమవ్వట వదలవు. ఆకాశంలోంచి వర్షము పడదు, వర్షం కురవదు, భూమి ఏమో పంట పండదు.
ఆకాశంలో నుండి ఏంటి దేవుడు విధించే శిక్ష ఏంటి? వాళ్ళు వ్యవసాయము వారి పంట బాగా పండకుండా దేవుడు ఏం చేస్తాడట? ఆకాశాన్ని వర్షం కురవకుండా మూసేస్తాడట, భూమిని పంట పండకుండా ఆజ్ఞాపించేస్తాడట. అప్పుడు ఏమవుతారు? వారికి పంటలు లేవు. అప్పుడు ఏమి అనుభవించాల్సి వస్తుంది? వాళ్ళు భయంకరమైన కరువు అనుభవించవలసి వస్తుంది. మన పాపాల ప్రతిఫలంగానే వర్షాలు కురవటం లేదు, మన పాపాల ప్రతిఫలంగానే భూమి పంట పండటం లేదు. అకాల వర్షాలు కురుస్తున్నాయంటే దానికి కారణం ఏంటి? మనుషుల యొక్క పాపాలు. కురవకూడని సమయంలో వర్షాలు కురిసినా పంటలన్నీ పాడైపోతాయి, కురవవలసిన సమయంలో వర్షాలు కురవకపోయినా ఏమవుతాయి? పంటలన్నీ పాడైపోతాయి. ఈనాడు మనం చూస్తూ ఉంటే ఎప్పుడు చూసినా, ఏ సంవత్సరం చూసినా కురవలసిన సమయంలో వర్షాలు కురవటం లేదు, కురవకూడని సమయాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కరెక్ట్గా ఇంకో 10 రోజుల్లో, ఇంకొక 15 రోజుల్లో పంట చేతికి వస్తుంది అనేటప్పటికీ భయంకరమైన వర్షాలు కురిపించేస్తున్నాడు దేవుడు. కురిపించేస్తుంటే చేతికి 10 రోజుల్లో రావాల్సిన పంట, చేతికి 10 రోజుల్లో రావాల్సిన ధనం ఏమైపోతుంది? కొట్టుకుని పోతుంది ఆ వర్షపు వరదలు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ ఏంటి? దేవుని యొక్క శిక్షలు. కురవవలసిన సమయాల్లో వర్షాలు కురిపించకుండా దేవుడు శిక్షిస్తున్నాడు, కురవకూడని సమయాల్లో వర్షాలు కురిసేలాగా దేవుడు శిక్షిస్తున్నాడు. అప్పుడు వారు ఖచ్చితంగా నష్టపోయే విధంగా, వారు కరువు కాటకాలు అనుభవించే విధంగా దేవుడి యొక్క శిక్ష అలాగా అమలవుతూ ఉంది ప్రపంచంలో. కాబట్టి మనం తెలుసుకోవాలి, దేవుడు అప్పుడు కూడా అలాగే చేస్తానంటున్నాడు. వర్షాలు కురవకుండా దేవుడు చేసేస్తానంటున్నాడు. శత్రువుల చేతికి అప్పగించి శత్రువుల చేతుల్లో ఓడిపోయేలాగా దేవుడు శత్రువులకి అప్పగించేస్తాడట. ఇశ్రాయేలీలు అనబడిన దేవుని జనులు దేవుడి విరోధంగా చేసిన పాపాలకు ఎవరికి అప్పగించేస్తాడట? శత్రువులకు అప్పగించేస్తాడు. ఇప్పుడైనా సరే దేవుని పిల్లలు దేవుని ఆజ్ఞలను అతిక్రమించి పాపం చేస్తే, దేవుని ఆజ్ఞలను అనుసరించకుండా పాపం చేస్తే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? శత్రువులకు అప్పగించేస్తాడు, అపవాదికి అప్పగించేస్తాడు, దురాత్మలకు అప్పగించేస్తాడు, రోగాలకు అప్పగించేస్తాడు, జబ్బులకు అప్పగించేస్తాడు, తెగుళ్ళకు అప్పగించేస్తాడు, కరువుకు అప్పగించేస్తాడు, రకరకాలైనటువంటి మనల్ని శోధించే పరిస్థితులకు అప్పగించేస్తాడు దేవుడు. ఏ మాత్రము కూడా శత్రువుల చేతిలో విజయం సాధించలేక, శత్రువుల మీద విజయం సాధించలేక ఏమవుతారు? నువ్వు చెదిరిపోతావు. ఎవరైతే ఆ కనాను దేశంలో శత్రువులు ఉన్నారో ఇశ్రాయేలీలకి, వాళ్ళ చేతుల్లో ఓడిపోయి వాళ్ళను ఓడించి వాళ్ళ దేశాన్ని స్వాధీనం చేసుకోవాలి. కానీ వాళ్ళ చేతుల్లో ఓడిపోయి, వాళ్ళ చేతుల్లో ప్రాణాలు కోల్పోయి, ప్రాణాలతో మిగిలిన వారు ఆ దేశంలో ఉండకుండా వేరే దేశాలకు చెదరిపోయి పారిపోయేలాగా దేవుడు చేసేస్తాను అంటున్నాడు వారితో. చచ్చిపోయిన శవాలు అలా రోడ్డు మీద పడి ఉంటే ఆకాశ పక్షులు, భూజంతువులు వచ్చి ఆ శవాల్ని తింటాయి అంటున్నాడు దేవుని ప్రజలతో. మరణాన్ని పంపిస్తానంటున్నాడు. కనీసం ఆ చచ్చిపోయిన శవం సరిగ్గా పాతి పెట్టబడకుండా కూడా, ఆ శవం మనుషులకు దొరకకుండా ఆకాశ పక్షులకు, భూజంతువులకు ఆహారంగా ఇచ్చేస్తానంటున్నాడు దేవుడు. ఎప్పుడు? దేవుడిచ్చిన ఆజ్ఞలను వారు అనుసరించి జీవించకపోయినప్పుడు, చెయ్యాలి అన్న ఆజ్ఞలు చేయకుండా ఉన్నప్పుడు, చెయ్యకూడదు అన్న ఆజ్ఞలు చేసినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితులు వారికి కలగజేస్తాను అంటున్నాడు. ఏంటండి? యెహోవా ఐగుప్తు పుండు చేతను, ఐగుప్తీయులకి ఎలాగైతే వచ్చాయో తెగుళ్ళు, అలాంటి తెగుళ్ళు వీరి మీద కూడా దేవుడు పంపిస్తానంటున్నాడు. మూలవ్యాధి. మూలవ్యాధి అంటే మూల శంక అంటారు కదండి. మూలవ్యాధి అది ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి దగ్గర నుంచి ప్రారంభమై వచ్చింది. చాలామంది ఏమంటారు? మూల శంక దేన్ని బట్టి వచ్చింది అంటారు? బాగా వేడి చేసేసి వచ్చేసింది అంటారు, బాగా నీసులు తినేయడం వల్ల వచ్చేసింది అంటారు, చలవ చేసి తాగకపోవడం వల్ల, తాగకుండా ఉండడం వల్ల వచ్చేసింది అంటారు. కానీ అవి ఏమీ కాదండి. ఎక్కడి నుంచి వచ్చింది?
నీవు చేసిన పాపాలను బట్టి వచ్చింది నీ కింద మూలశంక అని దేవుడు చెప్తున్నాడు. గజ్జి ఎక్కడదే? గజ్జి, తామర ఇలాంటివన్నీ దేవుడి దగ్గర నుంచే ప్రారంభమయ్యాయి. గజ్జి, తామర ఇలాంటివన్నీ దేవుడే ప్రారంభించేశాడు. దేవుడే ప్రారంభించాడు ఈ జబ్బులన్నీ కూడా. అయ్యేయో స్కిన్ ఎలర్జీలు, స్కిన్ డిసీజులు అనుకుంటాం. ప్రతిదానికి మనం భూ సంబంధమైన కారణాన్నే పరిగణలోకి తీసుకుంటాం, కానీ ఆత్మ సంబంధమైన కారణాన్ని పరిగణలోకి తీసుకోము. కానీ ఎక్కడి నుంచి వచ్చాయి అవన్నీ? నీ పాపాలకు ప్రతిఫలంగా దేవుడి దగ్గర నుంచి నీ శరీరం మీదకు వచ్చాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి తగ్గవన్నమాట. దేవుడి దగ్గర నుంచి వచ్చినవి దేవుడి వల్లే తగ్గాలి తప్ప మనుషుల వల్ల, వైద్యుల వల్ల, మందుల వల్ల, పాస్టర్ల ప్రార్థనల వల్ల, సంఘ ప్రార్థనల వల్ల తగ్గవు. అవి కేవలము దేవుడి దగ్గర నుంచే తగ్గాలి. మళ్ళా వెర్రితనము, పిచ్చితనము, వెర్రితనము ఇది కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? దేవుడి శిక్షలో భాగంగా వచ్చాయి. గుడ్డితనం, హృదయ విస్మయము అంటే హృదయ విస్మయము. హృదయం అంటే ఏంటండి? గుండె జబ్బులు, రకరకాలైన హృదయ గుండె జబ్బులు, మనోవేదన, హృదయం, మనస్సు ఏంటి డిప్రెషన్లోకి పోయడం, ఇలాంటివి అంటారు చూసారా? మైండ్ తప్పిపోయింది, మైండ్ పాడైపోయింది, ఇలాంటి పరిస్థితులు. మార్గము వర్ధిల్లదు. ఏం చేసినా వర్ధిల్లరు అన్నమాట. వ్యాపారం చేసినా వర్ధిల్లరు, ఉద్యోగం చేసినా వర్ధిల్లరు, ఇంకో రెండవ పని చేసినా వర్ధిల్లరు, మూడవ పని చేసినా వర్ధిల్లరు, సైడ్ బిజినెస్ మొదలెట్టినా వర్ధిల్లరు. ఎన్ని రకాలు చేసినా సరే వర్ధిల్లడం అనేది జరగదన్నమాట. వారి పాపాలను బట్టి వారు వర్ధిల్లకుండా దేవుడు వారిని అణిచివేస్తాడు. ఎవ్వరూ కాపాడలేరు. ఇంకా ఇవన్నీ దేవుని ప్రజల మీదకి వచ్చే శిక్షలని చెప్పాడా, లేదంటే అన్యజనులుగా ఉన్న వారి మీదకి వచ్చే శిక్షలని చెప్తున్నాడా? దేవుని ప్రజలు ఆనాడు ఇశ్రాయేలీనైనా ఈనాడు మనమైనా ఎవరి మీదకి వచ్చే శిక్షలు ఇవి? దేవుని ప్రజల మీదకి వచ్చే శిక్షలు. ఎందుకు వస్తాయి దేవుని ప్రజల మీదకి ఆ శిక్షలు? దేవుడిచ్చిన ఆజ్ఞలను, కట్టడలను, విధులను అనుసరించి నడుచుకోవడం వల్ల వస్తాయి, నడుచుకోకపోవడం వల్ల వస్తాయి. పెళ్ళికి ప్రధానం అవుతుంది, కానీ వేరే మనిషితో ఆ మనిషి శారీరకంగా కలిసిపోయే పరిస్థితి వస్తుంది. ఇల్లు కట్టుకుంటావు కానీ అందులో నివసించవు, ఇల్లు కట్టుకుంటావు కానీ అందులో నివసించవు. ఎవడికో వెళ్ళిపోద్ది ఆ ఇల్లు ఏ కారణంతోనూ. అది వాడు చేసిన పాపానికి ప్రతిఫలంగా వాడు కట్టుకున్న ఇల్లు వాడికి నివసించకుండా అయిపోతుంది. వాడి పాపానికి ప్రతిఫలంగా వాడు పెళ్లి చేసుకుందామని ప్రదానం చేసుకున్నాడు, కానీ వాడి పాపానికి ప్రతిఫలంగా ఎవడో వచ్చి ఆమెను కూడేశాడు. మీ పశువులు మాంసం వేరే వాళ్ళు తినేస్తారు. వారి పశువులన్నింటినీ కూడా ఎవరు పట్టుకెళ్ళిపోతారు? శత్రువులు పట్టుకెళ్ళిపోతారు. శత్రువులు పట్టుకెళ్ళిపోయారంటే అది శత్రువుల పని కాదు, అది నీ పాపం యొక్క ప్రతిఫలము, నీ దోషం యొక్క ప్రతిఫలము. నీ పశువులను శత్రువుల చేతికి దేవుడు నీ పాపాలను బట్టి అప్పగించేస్తున్నాడు అన్నది అక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం. ఏ మాత్రము కళ్ళతో చూడడం తప్ప ఏమీ ప్రయోజనము ఉండదు. అంతా నష్టం, అంతా కష్టం, అన్నీ అలాగ అనుభవించడం తప్ప అందులోంచి బయటికి రావడం అనేది జరగదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా.
హింసా బాధ అనుభవించాలి తప్ప ఏ మాత్రము కష్టార్జితం పొందుకున్నా దాన్ని అనుభవించే పరిస్థితి లేనే లేదు. ఆ కష్టార్జితం ఏదో రూపంగా వెళ్ళిపోతుంది బయటికి, ఎవరికో వెళ్ళిపోతుంది, లేదంటే ఏ కారణాలను బట్టో బయటికి వెళ్ళిపోతుంది తప్ప కష్టార్జితాన్ని సంతోషంగా అనుభవించే పరిస్థితి లేదు. హింస, బాధ, వేదన, దుఃఖము అనుభవించాలి. వారి వారి పాపాల వల్ల ఆ పరిస్థితి వస్తుందంట. డిప్రెషన్, ఇంక అలాంటి కష్టాలు, అలాంటి బాధలు, అలాంటి శ్రమలు, అలాంటి శోధనలు అనుభవించినప్పుడు ఇంక మైండ్ ఏమైపోద్ది? డిప్రెషన్లోకి పోవడం, పిచ్చోళ్ళు అయిపోవడం, లేదంటే ఎర్రోళ్ళు అయిపోవడం, లేదంటే ఇంకా బుర్ర పని చేయకపోవడం, ఇంకా ఇలాంటి మైండ్ మానసిక రోగాల బారిన పడతారన్నమాట. రకరకాల పుండ్లు, నడినెత్తి మొదలుగా అరికాలు వరకు అక్కడక్కడక్కడక్కడ ఏంటి చెడు పుండ్లు, రకరకాల పుండ్లు, కురుపులు, గడ్డలు, కాయలు, ఇలాంటివన్నీ విచిత్రమైనవన్నీ కనబడుతున్నాయి కదా మన శరీరాల్లో. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? శరీరం లోపల నుంచి రావట్లేదు, మన పాపాలను బట్టి మన శరీరం లోపల నుంచి బయటికి వస్తున్నాయి అవి. ఆ దేశాన్ని వాళ్ళకి దేవుడు ఇస్తాడు, ఇచ్చినా సరే వారు అక్కడ పాపం చేస్తే ఆ దేశంలో నుండి వాళ్ళని ఏం చేస్తానంటున్నాడు? చెదరగొట్టేస్తానంటున్నాడు అన్యజనుల మధ్యకు. చాలా కష్టపడతావు కానీ కొంచెం మాత్రమే రాబడి వస్తుంది. చాలా ఎక్కువగా కష్టపడుతున్నా ఈరోజు కూడా మనం చూస్తున్నాం, గొడ్డులాగా పొద్దున్నుంచి అర్ధరాత్రి వరకు చాలా కష్టపడినా ఏమవట్లేదు, కష్టానికి తగిన ప్రతిఫలం రాకపోవడం, లేదంటే కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చినా దాన్ని అనుభవించలేకపోవడం, దాన్ని పూర్తిగా మనము మన సంతృప్తికరంగా దాన్ని తినలేకపోవడం అనే పరిస్థితులు కనబడుతున్నాయి. పిల్లలకు అంటావు కానీ ఆ పిల్లలు నీ దగ్గర ఉండరు. ఆ పిల్లలు బాధ్యత ఏదైతే ఉందో మీ విషయంలో ఆ బాధ్యత ఆ పిల్లలు నెరవేర్చే పరిస్థితి ఉండదు. ఎక్కడి నుంచో వచ్చినవాడు ఐశ్వర్యవంతుడైపోతాడు, కానీ ఎక్కడే పుట్టి పెరిగినారు ఇప్పటికే అంటూ ఉంటారు చాలామంది. ఇక్కడే పుట్టి పెరిగా ఉండి, ఈ ఊళ్ళోనే పుట్టి పెరిగా ఉండి, ఇక్కడే ఈ ఊళ్ళోనే పుట్టి పెరిగా ఉండి మా బతుకులు ఇలాగ ఉన్నాయి. ఆడు ఎక్కడి నుంచో వచ్చాడండి, ఆ దేశం నుంచి వచ్చాడండి, ఆ ఊరి నుంచి వచ్చాడండి, కళ్ళ ముందు ఎదిగిపోయాడండి. ఏంటండి కళ్ళ ముందు ఎదిగిపోయాడు. నీకు ఇల్లు లేదు కానీ ఆడు 4 ఇళ్ళు కట్టేశాడు అక్కడ. నీకు ఆస్తి లేదు కానీ ఆడు బోల్డ్ ఆస్తి సంపాదించేస్తున్నాడు. నీకు ఐశ్వర్యం లేదు కానీ ఆడు బోల్డ్ ఐశ్వర్యవంతుడైపోతున్నాడు. ఎందుకు? నీ పాపాన్ని బట్టి, నా పాపాన్ని బట్టి, మన పాపాలను బట్టి, దేవుడిచ్చిన ఆజ్ఞలు అనుసరించకపోవడాన్ని బట్టి, దేవుడిచ్చిన కట్టడలు విధులు అనుసరించి జీవించకపోవడాన్ని బట్టి మనము వర్ధిల్లలేము. మనము ఏం చేసినా ప్రయోజనం రాదు, కష్టానికి తగిన ప్రతిఫలం మనకి దొరకదు. అంటూ ఉంటారు కదా, ఎంతో కష్టపడుతున్నానండి కానీ సుఖం ఉండలేదండి, బోల్డ్ కష్టపడుతున్నాను, గొడ్డులాగా కష్టపడుతున్నాను, పగలంతా కష్టపడుతున్నాను, పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడుతున్నాను, ఇంటిల్లి పాతి కష్టపడుతున్నాను, మా ఆవిడ కష్టపడుతుంది, నేను కష్టపడుతున్నాను, నా కొడుకు కష్టపడుతున్నాడు, నా కూతురు కష్టపడుతుంది, అందరం కష్టపడుతున్నాం కానీ సుఖం లేదు, ప్రయోజనం లేదు, లాభం లేదు, ఏంటో తెలియట్లేదు. ఎంతమంది సంపాదించిన ఇంట్లో ఏమాత్రం మాకు అది సరిపోవట్లేదు. ఎంతమంది సంపాదించినా చిల్లు సంచిలో వేసిన ధనంలాగానే అయిపోతుంది. ఎంతమంది సంపాదించినా తృప్తికరమైన పరిస్థితి లేదు. ఎంతమంది సంపాదించినా ఇలాగ వచ్చినట్టే వచ్చి అలాగా పోతుంది. ఇవన్నీ ఎలా, దేని పరిణామాలు? వారి వారి పాపాల యొక్క పరిణామాలే.
అప్పు తీసుకునే పరిస్థితే తప్ప అప్పు ఇచ్చే పరిస్థితి ఉండదు. వినలేదు కాబట్టే ఈ శిక్షలన్నీ, ఈ రోగాలు, ఈ ఆర్థిక ఇబ్బందులు, ఈ నష్టాలు ఇవన్నీ కూడా దేన్ని బట్టి? దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోకపోవడం వల్లే, దేవుడిచ్చిన ఆజ్ఞలను అనుసరించి జీవించకపోవడం వల్లే, దేవుడిచ్చిన ఆజ్ఞలను ఏ మాత్రమో కూడా లక్ష్య పెట్టకపోవడం వల్లే అలాంటి పరిణామాలు మన కుటుంబాల్లో మనము ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడిచ్చిన ఆజ్ఞలను మనము తెలియదు అనడానికి లేదు, నేర్చుకోలేదు అనడానికి లేదు. ఈ ఆజ్ఞలు నాకు ఉన్నాయని నాకు తెలియదు, ఈ కట్టడలు ఉన్నాయని తెలియదు, ఈ విధులు ఉన్నాయని తెలియదు, ఈ షరతులు ఉన్నాయని తెలియదు అని మనం అనడానికి వీల్లేదు. నేను ఒకవేళ తెలిసినా, ఒకవేళ వాటిని నేర్చుకున్నా, ఒకవేళ వాటిని మనం చాలా జాగ్రత్తగా గుర్తించినా కానీ వాటిని అనుసరించి జీవించకపోవడం, వాటిని అనుసరించి నడుచుకోకపోవడం, వాటిని మనం ఖచ్చితంగా ఎలాగైతే అనుసరించాలో అలాగా అనుసరించలేకపోవడం అనేది జరిగితే ఇలాంటి పరిణామాలన్నీ ఆ పాపానికి ప్రతిఫలంగా వస్తాయి. ఇలాంటి పరిణామాలన్నీ ఆ దోషాలకు ప్రతిఫలంగా దేవుడి దగ్గర నుంచి మన జీవితాల్లోకి, మన కుటుంబాల్లోనికి వస్తాయి అన్న సంగతి మనము తెలుసుకోవలసినటువంటి అవసరము ఉన్నది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడిచ్చిన ఆజ్ఞలను మనము ఉల్లంఘించడానికి వీల్లేదు. దేవుడిచ్చిన ఆజ్ఞలను, కట్టడలను ఉల్లంఘించడానికి వీల్లేదు. చెయ్యకూడదు అని ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఆ పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. చెయ్యాలి అన్న ఆజ్ఞ ఏ విషయంలో అయితే ఉన్నాయో ఆ చెయ్యాలి అన్న వాటిని ఖచ్చితంగా మనం చెయ్యాలి. లేకపోతే ఈ శాపాలు, ఈ శిక్షలు, ఈ ప్రతిఫలాలు మనము, మన ఇంటివారు, మన కుటుంబాలు, మన సంపద, మనకున్నదంతా అందరం కూడా అనుభవించవలసిన పరిస్థితి వస్తుందేమో అలాంటి పరిస్థితుల వల్ల. కాబట్టి దేవుడి ఆజ్ఞల విషయంలో చాలా జాగ్రత్తగా మనము ఉండాలండి. చూడండి, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 26వ వచనం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2 చేతులు పైకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. చూడండి, యెరికో పట్టణాన్ని దేవుడు ఇశ్రాయేలీయులకు స్వాధీనం చేశాడు. యెరికో పట్టణాన్ని దేవుని ప్రజలైన వారు ఎలాగా యెహోషువ నాయకత్వ కాలంలో ఎలాగా స్వాధీనం చేసుకున్నారో మనకు బాగా తెలుసు. అయితే యెరికో పట్టణం విషయంలో దేవుడు తెలియపరిచింది ఏంటంటే శపితమైన పట్టణము. యెరికో ఏంటి? శపితమైన పట్టణము. యెరికోలో ఉన్నటువంటి ఇళ్ళు శపితమైనవి, యెరికోలో ఉన్న మనుషులు శపితమైన వారు, యెరికోలో ఉన్న సంపద అంతా కూడా శపితమైనది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా యెరికో పట్టణాన్ని కూల్చివేశారు. దేవుడు మహాబలముతో మరి ఇశ్రాయేలీయులు ప్రజలు దేవుడు చెప్పినట్లు చేసినప్పుడు ఆ యెరికో పట్టణం చుట్టూ ప్రాకారాల చుట్టూ తిరిగినప్పుడు అద్భుతంగా యెరికో పట్టణ ప్రాకారాలు కూలిపోయాయి. తర్వాత లోపలికి వెళ్ళి యెరికో పట్టణాన్ని అంతటినీ కూడా కాల్చి బూడిద చేసేసారు దేవుని ప్రజలు, మనకు తెలుసు. అయితే దేవుడు యెరికో పట్టణం విషయంలో ఒక ఆజ్ఞ ఇవ్వడం అనేది జరిగింది ఆ రోజే యెహోషువ నాయకత్వ కాలంలోనే. ఏంటి? ఎవడైనా సరే ఏమనుందండి, ఆ కాలమున యెహోషువ ఆజ్ఞాపించెను, ఇప్పుడు కూల్చివేయబడిన దేవుని చేత, దేవుని వలన కూల్చివేయబడిన నేలమట్టం అయిపోయినటువంటి ఈ యెరికో పట్టణమును మరలా తర్వాత ఎవడైనా కట్టించడానికి సిద్ధపడితే, కట్టించ పూనుకొనునో వాడు
యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. ఆ పట్టణాన్ని కట్టించడానికి పునాది వేసిన వెంటనే వాడి పెద్ద కొడుకు చచ్చిపోతాడు. దాని తలుపులను నిలవనెత్తగా వాడు చిన్న కుమారుడు చచ్చిపోతాడు అని దేవుడు ఒక శాపాన్ని పెట్టాడు. ఏంటండి, ఈ యెరికో పట్టణాన్ని దేవుడు నేలమట్టం చేసేసాడు. ఎవడైనా తర్వాత కాలంలో ఈ యెరికో పట్టణాన్ని కట్టించాలని ప్రయత్నం చేస్తే వాడి పెద్ద కొడుకు వాడి చిన్న కొడుకు కూడా ఏమవుతాడు, చచ్చిపోతారు అని దేవుడు చెప్పేశాడు. అప్పుడే దేవుడు చెప్పేశాడు. ఎందుకంటే అది అంత శాపగ్రస్తమైన పట్టణంగా దేవుడికి ఎంచబడింది. అయితే ఆ ఆజ్ఞ ఉందన్న సంగతి తెలిసి కూడా అలాగా దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించి ఆ పట్టణాన్ని కట్టించకూడదు, ఆ పట్టణానికి పునాదులు వేయకూడదు, ఆ పట్టణాన్ని కట్టించకూడదు అని తెలిసినా సరే ఒక వ్యక్తి ఆ పని చేయడానికి సిద్ధపడతాడు. చూడండి ఒకసారి మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 34వ వచనం. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 34. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 34వ వచనము. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 34వ వచనంలో ఏమని రాయబడి ఉంది? అక్కడ ఒక వ్యక్తి మనం ఇందాక చదివినటువంటి ఆ శాపాన్ని, ఇందాక చదివిన ఆజ్ఞను అతిక్రమించినట్లుగా కనబడుతుంది. అతని దినములలో బెతేలీయుడైన హీయేలు యెరికో పట్టణమును కట్టించెను. అతడు దాని పునాది వేయగా అబీరాము అను అతని జ్యేష్ఠపుత్రుడు చనిపోయిను. దాని గౌనులు నెత్తగా సెగూబు అను అతని కనిష్టపుత్రుడు చనిపోయెను. ఇది నూను కుమారుడైన యెహోషువ ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున సంభవించెను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. ఈ మనిషి సుమారు యెహోషువ ఆజ్ఞ యెహోషువ ద్వారా ఆజ్ఞ వెలువడిన ఒక 500 సంవత్సరాల తర్వాత జరిగిందండి. ఎప్పుడు జరిగింది? ఒక 500 సంవత్సరాల తర్వాత ఈ వ్యక్తి యెరికో పట్టణాన్ని కట్టించడానికి రెడీ అయ్యాడు. యెరికో పట్టణం పునాదులు వేయగానే పెద్ద కొడుకు చచ్చిపోయాడు. అయినా సరే అతడు బుద్ధి రాలేదు. అయినా సరే ఏ కారణం చేతో చచ్చిపోయాడు, అంతేగాని నేను చేసిన ఈ పాపం చేత నా పెద్ద కొడుకు చచ్చిపోయాడు అని గుర్తించలేదు. అయినా సరే పునాది వేసేసాడు, గుమ్మం ముహూర్తం చేసేయడానికి రెడీ అయిపోయాడు. తలుపులను నిలవబెట్టాడు. తలుపులు నిలవబెట్టగానే అతని రెండో కొడుకు కనిష్ట పుత్రుడు చచ్చిపోయాడట. ఎవరు? చిన్న కొడుకు చచ్చిపోయాడు. తలుపులు నిలబెట్టగానే చిన్న కొడుకు చచ్చిపోయాడు. అలా జరుగుతుందని దేవుడు ఎప్పుడు చెప్పాడు? యెహోషువ కాలంలోనే, యెహోషువ నాయకత్వంలోనే, యెహోషువ ద్వారా దేవుడు సెలవిచ్చాడు. శపించబడిన పట్టణం ఇది. ఎన్ని సంవత్సరాలైనా సరే ఆ శాపం దీని మీద అలాగా ఉంటుంది. కాబట్టి శపించబడిన ఈ పట్టణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు కట్టడానికి వీలు లేదు. ఇది ఎన్ని వందల సంవత్సరాలైనా, ఎన్ని వేల సంవత్సరాలైనా అలాగే ఉండాలన్నట్టుగా దాన్ని దేవుడు శపించాడు. అయితే ఆ శపించబడినటువంటి ఆ పట్టణాన్ని కట్టడానికి రెడీ అయ్యాడు ఒక వ్యక్తి. సుమారు ఒక 500 సంవత్సరాల కాలం తర్వాతే అతడు పునాది వేశాడు యెరికో పట్టణానికి. పెద్ద కొడుకు చచ్చిపోయాడు. అలాగే గౌనులు నిలబెట్టాడు, అంటే తలుపులు నిలబెట్టాడు. అప్పుడు చిన్న కొడుకు చచ్చిపోయాడు. దేవునికి స్తోత్రం. ఆ ఇద్దరు కొడుకులు చచ్చిపోయారంటే అతను చేసింది ఏంటి? దేవుని దృష్టికి పాపము. ఏంటి ఆ పాపము? ఆజ్ఞాతిక్రమమైన పాపము. ఆ పట్టణాన్ని కట్టించకూడదు అన్నది ఆజ్ఞ. ఆ పట్టణాన్ని ఎవ్వరూ కట్టించకూడదు, ఎవరు దాన్ని కట్టడానికి పూనుకోకూడదు, ఎవరు దాన్ని కట్టడానికి రెడీ అవ్వకూడదు అన్నది ఆజ్ఞ. ఒకవేళ ఎవరైనా కట్టిస్తే ఏం జరుగుతుందో కూడా చాలా స్పష్టంగా దేవుడు చెప్పాడు. అయినా సరే భయం లేకుండా ఆ వ్యక్తి ఏం చేశాడు? ఆ పట్టణాన్ని కట్టించడానికి రెడీ అయ్యి పునాదులు వేసి పెద్ద కొడుకుని పోగొట్టుకున్నాడు. అప్పుడు కూడా బుద్ధి రాకుండా మళ్ళా తలుపులు నిలబెట్టి, గోడలు కట్టి తలుపులు నిలబెట్టి, తర్వాత
చిన్న కొడుకును పోగొట్టుకున్నాడు. కాబట్టి ఆ వ్యక్తి చేసింది ఏమైంది? ఆ రోజుకి పాపంగా ఎంచబడింది. అతని కొడుకులిద్దరూ చచ్చిపోయారంటే ఏంటి? పాపముగా ఎంచబడింది. దేవునికి స్తోత్రం కలుగును. మనం చేసిన పాపాలకి మన పిల్లలు కూడా బలైపోవలసి వస్తుంది. తల్లిదండ్రులు చేసిన పాపాలకి పిల్లలు ప్రాణాలు కోల్పోవలసిన పరిస్థితి రావచ్చు. దేవుడు ఆజ్ఞను అతిక్రమిస్తే ఒక్కోసారి ప్రాణాలే కోల్పోవచ్చు. దేవుడు ఆజ్ఞను అతిక్రమించి పాపం చేస్తే నిర్దాక్షిణ్యంగా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రావచ్చు ఆ ఇంటిలో మనుషులు ఎవరైనా సరే. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి పాపాలు మనం చేయడానికి వీల్లేదు. దేవుడు వద్దు అన్నాడంటే వద్దంతే. ఇంకా దేవుడు ముట్టుకోవద్దు అన్నాడంటే ముట్టుకోవడానికి వీల్లేదు. వద్దు అన్నాడంటే వద్దంటే ఎట్టి చూడడానికి వీల్లేదంటే చూడడానికి వీల్లేదు. దేవుడు ఆజ్ఞ ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఉల్లంఘించడానికి వీల్లేదు. శపితమైనటువంటి వారి విషయంలోనూ, శపితమైనటువంటి ఊర్ల విషయంలోనూ, శపితమైన వస్తువుల విషయంలోనూ, శపితమైనటువంటి పదార్థాల విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము శపితమైన ఆహారాన్ని ఒకవేళ తినేసామంటే చస్తాము. ఒకవేళ శపితమైన మనుషులను పెళ్లి చేసుకున్నామంటే చస్తాము. శపితమైన ఊరిలో నివసించామంటే చస్తాము. శపితమైన వస్తువులను దక్కించుకున్నామంటే చస్తాము. ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి పాపం మనం చేయడానికి వీల్లేదు. కాబట్టి ఆ రోజు ఆ విధంగా యెరికో పట్టణాన్ని కట్టించడానికి సిద్ధపడి తన కొడుకుల ప్రాణాలను కోల్పోయాడు. ఆ మనిషి చేసింది ఏంటి? పాపముగా ఎంచబడింది. 500 సంవత్సరాల తర్వాత కూడా అది అలాగే ఎంచబడింది. పాపంగానే ఎంచబడింది. పాపంగా ఎంచబడింది అన్న సంగతి మనం తెలుసుకోవాలి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. చూడండి, శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. అంటే యెరికో పట్టణం విషయంలో, యెరికో పట్టణంలో ఉన్నటువంటి వస్తువుల విషయంలో ఏం చేశారు? ఇశ్రాయేలు తిరుగుబాటు చేశారట దేవుడి మీద. ఎట్లనగా యోధా గోత్రంలో జరాహు మునిమనమడును, జబ్దీ మనమడును, కర్మీ కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను గనక యెహోవా ఇశ్రాయేలీయుల మీద కోపించెను. 2 చేతులు పైకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. యెరికో పట్టణం విషయంలో దేవుడు ఒక ఖచ్చితమైన ఆజ్ఞ ఇవ్వడం అనేది జరిగింది. ఒకసారి చదవండి. 6వ అధ్యాయం 17-18 వచనాలు. 6వ అధ్యాయం 17-18. ఈ పట్టణమును దీనిలోనున్నది యెరికో పట్టణము, యెరికో పట్టణంలో ఉన్న వస్తువులు, యెరికో పట్టణంలో ఉన్న బంగారం, యెరికో పట్టణంలో ఉన్న వెండి, యెరికో పట్టణంలో ఉన్న సంపద ఏదైనా సరే ఈ పట్టణమును దీనిలోనున్నది యావత్తును యెహోవా వలన శపింపబడిను. యెహోవా వలన యెరికోలో ఉన్న సమస్తము కూడా ఎవరి చేత శపించబడింది? ఏ దేవుని చేత శపించబడింది. రాహాబు అని వేశ్య శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొనిన ఎడల, శపించబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొనిన ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాళెమునకు శాపము తెప్పించి
దానికి బాధ కలగజేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. ఆ ఎరుకోలో ఉన్నది ఏది ముట్టుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఎరుకో పట్టణంలో ఉన్న మనుషులు, ఎరుకో పట్టణంలో ఉన్నటువంటి సంపద అంతా కూడా దేవుని చేత ఏమైంది? శపించబడింది. కాబట్టి దేవుడు చాలా స్పష్టంగా ఆజ్ఞాపించాడు యెహోషువ ద్వారా, మీరు దాన్ని నేలమట్టం చేసిన తర్వాత, మీరు అందులో ఉన్న మనుషులందరినీ చంపేసిన తర్వాత, మీరు ఆ ఊర్లో ఉన్న మనుషుల సంపద ఏదైతే ఉంటుందో, అది వెండి కానీ, అది బంగారం కానీ, లేదంటే అది వస్తువులు కానీ, ఇంట్లో ఉన్న వస్తువులు కానీ, లేదంటే వారి డబ్బు కానీ, లేదంటే వారి వస్త్రాలు కానీ, లేదంటే వారి పశువులు కానీ, అన్నీ కూడా శపించబడినవే. కాబట్టి మీరెవ్వరూ కూడా వాటిని ముట్టుకోవడానికి వీలు లేదు అని దేవుడు ఆజ్ఞాపించాడు. మీరెవ్వరూ వాటిని ముట్టుకోవడానికి వీలు లేదు. వారి వెండి కానీ, వారి బంగారం కానీ, వారి పశువులు కానీ, వారి వస్తువులు కానీ, వారి వస్త్రాలు కానీ, వారి ఇల్లు కానీ, వారికి ఉన్న ఏవి కూడా మీరు ఎవ్వరూ కూడా ముట్టుకోవడానికి వీలు లేదు. వాటిని మీరు ఏ స్వార్థంతోనూ కూడా ఇవి మనకి పనిచేస్తాయి కదా అని మీరు వాడుకోవడానికి వీల్లేదు. మీరెవ్వరూ కూడా దాన్ని తీసుకోవడానికి వీల్లేదని దేవుడు ఖచ్చితమైన ఆజ్ఞ ఇవ్వడం అనేది జరిగింది. ఒకవేళ ఎవడైనా ఆ శపితమైన దాన్ని ఎవడైనా తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఇశ్రాయేలీలందరి మీదకే శిక్ష వస్తుంది. ఒక్కడ తీసుకున్నా సరే, ఏదైనా ఒక శపితమైన దాన్ని, ఆ ఊరిలో శపితమైన దాన్ని ఒక్కడ తీసుకున్నా సరే, ఆ ఒక్కడికే శిక్ష కాదు, మొత్తం ప్రజలందరికీ కూడా శిక్ష వస్తుంది. ప్రజలందరూ శాపగ్రస్తులు అవుతారు, ప్రజలందరూ బాధపడవలసి వస్తుంది అని దేవుడు చాలా ఖచ్చితంగా ఆజ్ఞాపించాడు. ఎవరికి? ఇశ్రాయేలీలకి. అయితే ఆకాను అనే వ్యక్తి, ఇశ్రాయేలీల్లో ఆకాను అనే ఒక వ్యక్తి ఆ ఆజ్ఞను ఉల్లంఘించి పాపం చేశాడు. ఆజ్ఞను ఏం చేశాడండి? ఉల్లంఘించి పాపం చేశాడు. ఏం చేశాడు? ఆ శపితమైనటువంటి ఆ యొక్క ఎరుకో పట్టణంలో నేలమట్టం చేసేసారు ఇళ్ళు అన్నీని. అప్పుడు అందులో ఆ కొంత బంగారాన్ని, కొంత వెండిని, కొంత వస్త్రాల్ని, కొన్ని వస్త్రాల్ని ఆ ఆకాను అనే వ్యక్తి ఏం చేశాడు? తీసేసుకుని దాచిపెట్టుకున్నాడు. ఆ దేవుని దృష్టికి ఏమైంది? పాపముగా ఎంచబడింది. ముట్టుకోవద్దంటే ముట్టుకోకూడదు. శాపగ్రస్తమైనది అంటే శాపగ్రస్తమైనదే. నువ్వు పరిశుద్ధుడువు, నువ్వు పవిత్రుడువు. కాబట్టి శాపగ్రస్తమైన దానితో నీకు పనేంటి? శాపగ్రస్తమైన మనుషులతో నీకు పనేంటి? శాపగ్రస్తమైన వస్తువులు నీకు ఎందుకు? శపితమైనటువంటి దానికి ఆశపడడానికి వీల్లేదు కదా. కానీ ఇక్కడ ఏం చేశాడు ఆకాను ఏం చేశాడు? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం అనేవి పనిచేసి ఏం చేశాడు? పాపం చేశాడు. చదవండి మళ్ళీ ఒకసారి. శపితమైన దాని విషయంలో కొంత తీసుకుని పాపము చేశాడు, తీసుకుని శాపగ్రస్తుడు అయిపోయాడు. శపితమైన దాన్ని కొంచెం తీసుకోవడమే ఆకాను చేసిన పాపము. శపితమైన దాన్ని కొంత అతడు తీసేసుకుని దాచిపెట్టుకోవడమే అతడు చేసిన పాపము. హాయి అనే పట్టణం పక్కన ఉంది, చాలా చిన్న పట్టణము. ఆ పట్టణానికి వెళ్ళండి, దాన్ని వేగులు చూసి రండి, దాన్ని మనం స్వాధీనం చేసుకుందాం. ఎరుకోని స్వాధీనం చేసుకున్నాం కదా, అలాగే దాని పక్కనున్న చిన్న ఊరైన హాయి పట్టణాన్ని కూడా మనము స్వాధీనం చేసుకుందాము, వెళ్ళి దాని పరిస్థితి ఏంటో చూసి రండి అన్నాడు యెహోషువ. మొత్తం మన ప్రజలందరూ వెళ్ళవలసిన అవసరం లేదు. మనలో ఉన్నవారు 2-3 వేల మంది వెళ్ళి హాయి పట్టణాన్ని పట్టుకుని రావచ్చు, స్వాధీనం చేసుకోవచ్చు. హాయి పట్టణం చాలా చిన్నది. హాయి అనే పట్టణంలో ఉన్న జనాలు
చాలా తక్కువ మందే ఉన్నారు, కాబట్టి మన వాళ్ళు అందరూ వెళ్ళవలసిన అవసరం లేదు దాని మీద దండయాత్రకి. కేవలం 2-3 వేల మంది వెళ్తే చాలు, ఆ పట్టణాన్ని స్వాధీనం చేసేసుకోవచ్చు, ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరినీ చంపేయచ్చు అని వేగులు చూడడానికి వెళ్ళిన వారు రిపోర్ట్ ఇచ్చారు. తర్వాత వారు హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. 36 మంది మనుషుల్ని చంపేశారు ఇశ్రాయేలీల్ని. 3,000 మంది వెళ్ళారు ఇశ్రాయేలీలు, హాయి వారు అంతకన్నా తక్కువ మందే ఉన్నారు. అయినా సరే వాళ్ళు తిరిగి వీళ్ళతో యుద్ధం చేస్తే ఇశ్రాయేలీల్లోనే 36 మంది చచ్చిపోయారు. ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు. నువ్వు నాకు చాలా ప్రార్థన చేస్తున్నావు కానీ జరిగిన సిచ్యువేషన్ బట్టి, జరిగిన సంఘటన బట్టి, కానీ నువ్వు లెగు, వెళ్ళి బయటికి వెళ్ళి చూడు, దేవుని ప్రజలైన నా ప్రజలైన ఇశ్రాయేలీయులు పాపం చేశారు. శపితమైన దానిని కొంత తీసుకుని దొంగిలించి బొంకి తన సామానుల్లో ఆ దొంగిలించిన శపితమైన దానిని ఉంచుకుని ఉన్నారు. ఒక్కడు చేసిన ఆ పాపానికి ఇశ్రాయేలీలందరూ శాపగ్రస్తులయ్యారు. అందువల్లే శత్రువుల ఎదుట నిలవలేకపోయారు. ఎవడైతే శాపగ్రస్తుడయ్యాడో, ఎవడైతే ఆ పాపం చేశాడో, ఆ పాపం చేసిన వాడు చస్తేనే తప్ప నేను ఇశ్రాయేలీల ప్రజలకి సహాయము చెయ్యను, మీకు తోడుగా ఉండను అని చెప్పేశాడు దేవుడు. ఎవరి దగ్గర శపితమైనది దొంగిలించిన శపితమైన వస్తువు దొరుకునో వారిని అందరినీ అగ్ని చేత కాల్చివేయవలెను. ఏలయనగా వాడు యెహోవా నిబంధనను మీరి ఇశ్రాయేలీల్లో దుష్కార్యము చేసినవాడు అనెను. రేపొద్దున్న గోత్రాల వారీగా, వంశాల వారీగా, కుటుంబాల వారీగా నా ముందుకు మీరు రావాలి. కుటుంబాల వారీగా, వంశాల వారీగా పురుషులందరూ నా ముందుకు రావాలి. అప్పుడు దేవుడు ఏ గోత్రంలో, ఏ వంశంలో, ఏ కుటుంబానికి చెందిన పురుషుడు ఈ పాపం చేశాడో, శపితమైన దాన్ని దొంగిలించి దాచిపెట్టిన పాపం ఎవడైతే చేశాడో వాడిని దేవుడు అగ్ని చేత
కాల్చివేయవలెను, వాడు చావాలి. కాబట్టి రేపొద్దున్న రండి అని చెప్పి ఆజ్ఞాపించి పంపించాడు. ఏ గోత్రం వాడు? యోధా గోత్రం వాడు అన్నమాట అతను. అందుకని యోధా గోత్రం ఈ గోత్రం వాడే అని చెప్పాడు దేవుడు. జరాహీల వంశం అని ఏ వంశం ఉందో అందులో వారిని దేవుడు చెప్పాడు, ఈ వంశంలో వాడే అని చెప్పాడు. పురుషుల వరుస, లేడీస్ వరుస పక్కకి వెళ్ళిపోయింది. పురుషుల వరుస వచ్చినప్పుడు జబ్ది పట్టబడిను. ఆకాను పట్టబడిను. ఆకాన్ అనేవాడు కరెక్ట్గా యెహోషువ ముందుకు వచ్చేటప్పటికి దేవుడు చెప్పాడు, ఇతడే పాపం చేసినవాడు, ఇతడే శపితమైన దాన్ని దొంగిలించినవాడు, ఇతడే శపితమైన దాన్ని తీసుకుని దాచిపెట్టుకున్నవాడు అని దేవుడు చెప్పాడు ఆకాను గురించి. ఆకాను చెప్తున్నాడు, దేవునికి విరోధంగా నేను పాపము చేశాను. నిజమే, దేవునికి విరోధంగా నేను పాపం చేశాను. ఆకాను దేవునికి విరోధంగా చేసిన పాపం ఏంటి? శపితమైన దానిని తీసుకోవద్దు. శపితమైన దాన్ని తీసుకోవడం పాపము, శపితమైన దాన్ని దొంగిలించడం పాపం, శపితమైన దాన్ని తీసుకుని ఎవరికీ తెలియకుండా తను దాచిపెట్టుకోవడం దేవుడి దృష్టికి చేసిన పాపం. అతడు ఆ పని చేసినప్పుడు ఆ పని అతడికి తప్ప ఇంకెవరికీ తెలియదు. ఆకాను ఆ పాపం చేస్తున్నప్పుడు అతడు చేస్తున్న పాపం గురించి ఎవరికి తెలుసు? కేవలం ఆకానుకు ఒక్కడికే తెలుసు. ఇంక రెండో మనిషి అన్నవాడికి ఎవరికీ తెలియదు. ఏం దొంగిలించాడో, దొంగిలించిన దాన్ని ఎక్కడ దాచిపెట్టాడో కూడా ఎవరికీ తెలియదు. అతని ఇంట్లో వారికి కూడా ఎవరికీ తెలియదు. కానీ ఎవరికి తెలిసిపోయింది? దేవునికి తెలిసిపోయింది. రహస్యమందు మనం చేసే పాపాలు దేవుడు యొక్క మహా వెలుగులో ప్రత్యక్షపరచబడతాయి. మనం చీకటి గదిలో చేసే పాపాలు, ఏ మనిషికి కనబడకుండా తెలియకుండా చేసే పాపాలు నిజానికి ఏ మనిషికి తెలియలేదేమో కానీ పరమాత్ముడికి తెలిసిపోయాయి. పరమదేవుడు కళ్ళకు ఆ పాపము నువ్వు చేస్తున్నప్పుడు ఆ పాపం చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నది. ఆ పాపము చేస్తున్న మనిషి ఆ పాపం చేస్తున్న సమయంలో దేవుడు ఆ మనిషిని చూస్తున్నాడు. దేవుడు కళ్ళు ఆ మనిషిని చూస్తున్నాయి. దేవుని కన్నులు ఆ మనిషి చేస్తున్న పాపాన్ని చూస్తున్నాయి. అతని ఇంట్లో కూడా ఎవరికీ తెలియదు. అతని భార్యకి కానీ, అతని పిల్లలకు కానీ, అతని తల్లిదండ్రులకు కానీ ఎవరికీ తెలియదండి. ఆకాను కొంత శాపగ్రస్తమైన దాన్ని దొంగిలించి దాచిపెట్టాడన్న సంగతి ఎవరికీ తెలియదు. పోనీ పొద్దున్నుంచి జరుగుతుంది వరుస. గోత్రాల వారీగా వస్తున్నారు, వంశాల వారీగా వస్తున్నారు, కుటుంబాల వారీగా వస్తున్నారు. అంతమంది లైన్ ప్రకారంగా వస్తున్నప్పుడు అప్పుడైనా అయ్య బాబోయ్ నేను చేసిన పాపం దేవుడికి తెలిసిపోయింది, నేను చేసిన పాపం దేవుడికి తెలిసిపోయింది కాబట్టి లైన్ ప్రకారంగా వస్తున్నారు. ఖచ్చితంగా నేను ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి ఇతనే పాపం చేశాడు అని దేవుడు చెప్పే లోపులోనే నేనే నా అంతటి వెళ్ళి నేను చేసిన పాపాన్ని ఒప్పుకోవాలి అని అనుకున్నాడా? అనుకోలేదండి. ఆ పాపాన్ని అతడు తన అంతట తానుగా ఒప్పుకోవాలని అనుకోలేదు. ఒకవేళ తన అంతట తానుగా ముందే దేవుడికి తెలిసిపోయింది, దేవుడు గుర్తించేశాడు కాబట్టి ఇదిగో ఈ లైన్లో నేను వెళ్ళేటప్పటికి దేవుడు ఇతనే అని చెప్పే లోపల నేనే పాపం చేశానని ఒప్పేసుకుందాం అనుకున్నాడా? అనుకోలేదండి. ఒకవేళ అలాగా అతనే తన అంతట తాను చేసిన పాపాన్ని బట్టి అతడు లొంగిపోతే దేవుడు ఒకవేళ క్షమించినేమో, కానీ అతడు ఆ పని చేయలేదు. తన దగ్గరకు వచ్చే వరకు కూడా తను చేసిన పాపాన్ని ఏం చేయలేదు? చెప్పలేదు, బహిర్గతం చేయలేదు. తను చేసిన పాపాన్ని దాచిపెట్టలేదు. ఆకాను ముందుకు వచ్చాడు. ఆకాను ముందుకు వచ్చినప్పుడు యెహోషువకు దేవుడు చెప్పాడు, ఇతడే పాపం చేసినవాడు, ఇతడే నేను చెప్పిన మనిషి, ఇతడే శాపగ్రస్తమైన దాన్ని దొంగిలించిన మనిషి, ఇతడే శపితమైన దాన్ని దొంగిలించి దాచిపెట్టుకున్నవాడు ఇతనే అని ఆకాను యెహోషువ ముందుకు వచ్చినప్పుడు యెహోషువకు దేవుడు తెలియపరిచాడు. అప్పుడు యెహోషువ అన్నాడు, ఆకాను
నువ్వు చేసిన పాపం ఏంటో ఉన్నది ఉన్నట్టు తెలియపరచు, దాచిపెట్టకుండా తెలియపరచు అంటే అప్పుడు చెప్తున్నాడు ఏంటి, నేను యెహోవా దృష్టికి పాపము చేసింది నిజమే, యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజమే. ఒక్కొక్కసారి మనం చేసిన పాపం మనం ఒప్పుకున్న తర్వాత కూడా దానికి శిక్ష అనుభవించవలసిన పరిస్థితి వస్తుంది. ఒక్కోసారి అయితే ఆ పాపాన్ని ఒప్పుకున్న తర్వాత ఆ పాపాన్ని బట్టి క్షమాపణ దేవుడు రావచ్చు. కానీ ఒక్కొక్కసారి ఆ పాపాన్ని మనం ఒప్పుకున్న తర్వాత కూడా దాని శిక్ష రావచ్చు. ఎందుకంటే ఒప్పుకోవలసిన సమయంలోనే ఒప్పుకోవాలి. ఒప్పుకోవడానికి పశ్చాత్తాపడడానికి దేవుడు నీకు ఎంత సమయం ఇచ్చాడో ఆ సమయం లోపే అది జరగాలి. ఒకవేళ దేవుడు నువ్వు ఒప్పుకోవడానికి, నువ్వు పశ్చాత్తాపడడానికి దేవుడిచ్చిన సమయం అయిపోయిన తర్వాత నువ్వు నీ ఒప్పుకోళ్ళను దేవుడు అంగీకరించడు, నీ పశ్చాత్తాపాన్ని దేవుడు అంగీకరించడు. ఆ తర్వాత ఒప్పుకున్న దానికి రావాల్సిన శిక్ష ఆ మనిషి అనుభవించవలసి వస్తుంది. ఎందుకంటే ఆకాని ఇక్కడ ఒప్పుకున్నాడు, నిజమే ప్రభువా నేనే పాపం చేశాను. కానీ ఏమయ్యాడు? చచ్చాడు. తర్వాత దేవుడు క్షమించాడా? క్షమించలేదు. అన్నిసార్లు మన పాపాలకు క్షమాపణ దొరికేస్తుందని అనుకోకండి. క్షమాపణ పొందుకోవడానికి దేవుడు నీకు ఇచ్చిన సమయం లోపులోనే నీకు క్షమాపణ దొరుకుతుంది. క్షమాపణ పొందుకోవడానికి దేవుడు ఇచ్చిన సమయం అయిపోయిన తర్వాత నువ్వు ఒప్పుకున్నా, పశ్చాత్తాపడినా నీకు క్షమాపణ దొరకకపోవచ్చు. శిక్ష అనుభవించవలసిందే ఖచ్చితంగా. ఇక్కడ ఒప్పుకున్నాడు ఏంటి, యెహోవాకు విరోధంగా నేను పాపము చేసినది నిజము. మంచి వస్త్రాలు నేను దొంగిలించాను. శపితమైన వస్త్రాలు అవి ఎవరివి? మంచి షేనారు వస్త్రాలు అంటే చాలా కాస్ట్లీ వస్త్రాలు అన్నమాట అప్పుడులో. కానీ ఎంత కాస్ట్లీ వస్త్రాలు అయితే ఏంటి, అవి శపితమైపోయాయి. ఏంటి అవి? శపితమైపోయిన వస్త్రాలు. అవి ఎంత కాస్ట్ అయితే ఎందుకు, అవి శపితమైన వస్త్రాలు. కానీ ఆ వస్త్రాలు అతడు తీసుకున్నాడు. 200 తులముల వెండిని 50 తులాల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని, అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. తాను చేసినదంతా ఒప్పుకున్నా, తాను చేసిన పాపమంతా చాలా స్పష్టంగా సేవకుడికి చెప్పినా శిక్ష ఆగిందా? ఆగలేదు. ప్రతిఫలం ఆగిందా? ఆగలేదు. బతికాడా? బతకలేదు. ఏమయ్యాడు? చచ్చిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం ఖచ్చితంగా సమయం ఉండగానే ఆ ఒప్పుకోవడం, పశ్చాత్తాపడడం, మారు మనసు పొందడం ఇవన్నీ కూడా సమయము దేవుడు నీకు ఇచ్చిన సమయం లోపులోనే జరగాలి. దేవుడు నీకు ఇచ్చిన క్షమాపణా కాలం అయిపోయిన తర్వాత, దేవుడు నీకు మారు మనసు పొందడానికి దేవుడు నీకు ఇచ్చిన క్షమాపణా కాలం అయిపోయాక, పశ్చాత్తాపడడానికి దేవుడు నీకు ఇచ్చిన కృపా టైం అయిపోయిన తర్వాత, ఒకవేళ నీకు మారు మనసు వచ్చినా, ఒకవేళ నీ పాపాన్ని ఒప్పుకున్నా, ఒకవేళ నువ్వు పశ్చాత్తాపడినా దానికి రావలసిన ప్రతిఫలము నువ్వు అనుభవించవలసిందే. దానికి వచ్చే శిక్ష అనుభవించవలసిందే అన్న సంగతి మనము మర్చిపోవడానికి వీల్లేదు. ఏం దొంగిలించాడట? కొంచెం బంగారం, కొంచెం వెండి, అలాగే ఏంటండి 200 తులముల వెండిని 50 తులాల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని. కానీ నువ్వు ఆశించినప్పుడు నీకు గుర్తు రాలేదా? ఇది శపితమైనది, ఈ వస్త్రాలు శపితమైనవి, ఈ బంగారం శపితమైనది, ఈ వెండి శపితమైనది అని నువ్వు ఆశించినప్పుడు నీకు గుర్తు రాలేదా? శపితమైనది అని సంగతి నీకు గుర్తు రాలేదా? శపితమైన దాన్ని ఆశించొద్దు అన్న ఆజ్ఞ గుర్తు రాలేదా? శపితమైన దాన్ని తీసుకోవద్దు అన్న ఆజ్ఞ గుర్తు రాలేదా? శపితమైన దాన్ని దాచిపెట్టుకోవద్దు అన్న ఆజ్ఞ గుర్తు రాలేదా?
ఒకవేళ అలా చేస్తే ఏం జరుగుతుందో కూడా ముందే చెప్పాడు కదా. అది నీకు గుర్తు రాలేదా? గుర్తు రాలేదు. దేవుని ఆజ్ఞ గుర్తు రాలేదు. చాలా కాస్ట్లీ వస్త్రాలు, ఆ కాస్ట్లీ వస్త్రాలు నేను దొంగిలించి నేను తర్వాత తొడుక్కోవాలి. చాలా బంగారం, నేను ఆ బంగారు కమ్మితో మంచి బంగారు ఆభరణాలు తయారు చేసుకోవాలి. చాలా వెండి, ఆ వెండితో ఏదో చేసుకోవాలి అని ఆశించి ఆ బంగారం, ఆ వెండి, ఆ వస్త్రాలు దొంగిలించి దాచిపెట్టి అతడు దేవుని దృష్టికి ఏమయ్యాడు? పాపము చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పాపం చేశాడు. శపితమైన దాన్ని ఆశించడం పాపము, శపితమైన దాన్ని తీసుకోవడం పాపం, శపితమైన దాన్ని దక్కించుకోవడం పాపం, శపితమైన దాన్ని మనం సొంతం చేసుకోవడం పాపము. ఆ శపితమైనదే నీ పాలిట శాపంగా మారుతుంది. ఆ శపితమైనదే నీ చావు కారణం అవుతుంది. ఆ శపితమైనదే నీ ప్రాణాలు పోవడానికి కారణం అవ్వచ్చు. ఆ శపితమైనదే నువ్వు దేవుడి శిక్ష అనుభవించడానికి కారణం అవ్వచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనము శపితమైన దాన్ని ఆశించకూడదు, శపితమైన దాన్ని పొందుకోకూడదు, శపితమైన దాన్ని పొందుకోకూడదు. శాపగ్రస్తులైనటువంటి వారు మీ బంధువులు అవ్వచ్చు, మీ చుట్టాలు అవ్వచ్చు, మీ స్నేహితులు అవ్వచ్చు, లేదంటే ఎవరైనా సరే మీకు బాగా తెలిసిన వారు అవ్వచ్చు. శాపగ్రస్తులు వారు ఎవరు? మీతో ఉన్న బంధం ఏదైనా సరే వాళ్ళు ఎవరో శాపగ్రస్తులు. ఆ శాపగ్రస్తులైనటువంటి వారు మీకు ఏమైనా ఇచ్చారనుకోండి, దాని విలువను బట్టి దాన్ని ఆశించద్దు. మీకేమిచ్చినా దాని విలువను బట్టి దాన్ని ఆశించద్దు, దాని ఖరీదుని బట్టి దాన్ని ఆశించద్దు, దానిని మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆశించద్దు. ఇప్పుడు శపితమైన వారండి, అవతల వారు శపితమైన వారు, వాక్య ప్రకారంగా శాపగ్రస్తులు. అయితే వారు బట్టలు ఇచ్చారు. ఇదిగో అయ్యా బట్టలు చాలా కాస్ట్లీ బట్టలు, నాకు కొంచెం టైట్ అయిపోయాయి, ఇదిగో నీకు కరెక్ట్గా సరిపోతాయి, ఇదిగో ఈ చీర తీసుకో అమ్మా, నీకు చాలా కాస్ట్లీ చీర, కానీ నాకు ఎందుకో నేను దీన్ని కట్టడం లేదు, ఇదిగో నువ్వు కట్టుకో అని ఇచ్చింది నీకు. కానీ నీకు ఇచ్చిన మనిషి శాపగ్రస్తురాలు, నీకు ఆ చీర ఇచ్చిన మనిషి శాపగ్రస్తురాలు. కాబట్టి ఆమె కాస్ట్లీ చీర కూడా శాపగ్రస్తమైనదే. కానీ నీవు ఆ కాస్ట్లీ చీర ఆమెకు ఉపయోగపడలేదు. నీ బంధువు కాబట్టి, నీ చుట్టం కాబట్టి, నీ స్నేహితురాలు కాబట్టి ఈ చీర కట్టుకో, నువ్వు నీకు చాలా బాగుంటుంది, ఇది చాలా కాస్ట్లీ చీర, ఇది చాలా కాస్ట్లీ చీర, నువ్వు కట్టుకో నీకు బాగుంటుంది అని ఇస్తే అది నీకు చాలా బాగా నచ్చేసింది. ఎందుకంటే అలాంటి కలర్ చీర నీకు లేదు, అలాంటి క్వాలిటీ చీర నీకు లేదు, అలాంటి రంగు నీకు లేదు. ఆ చీర నీకు బాగా నచ్చేసింది, దాన్ని తీసుకున్నావు నువ్వు కట్టుకుందామని. అప్పుడే దేవుని దృష్టికి పాపం చేసిన దాని బాబు. దాన్ని నువ్వు కట్టుకున్నావు నీ ఒంటికి, అప్పుడే పాపం చేసిన దాని బాబు. ఎప్పుడైతే ఆ శాపగ్రస్తమైన చీర నువ్వు కట్టుకున్నావో అప్పుడే దేవుని దృష్టికి పాపం చేసిన మనిషివయ్యావు. ఆ పాపానికి శిక్ష ఏదో ఒకటి వస్తుంది ఖచ్చితంగా. కానీ వచ్చినప్పుడు నేను చేసిన యదవ పాపాన్ని బట్టే శిక్ష వచ్చింది అని నీకు తెలియదు. నువ్వు గుర్తించవు, నేను గుర్తించను, మనం ఎవరం గుర్తించం. మనకి దాని క్వాలిటీయే చూసాము, దాని ఖరీదే చూసాము, దాది బట్ట నలగలేదనే చూసాము, అది అసలు పాడవలేదనే చూసాము తప్ప అది శపితమైనది అన్న సంగతి నువ్వు చూడలేదు. శపితమైన చీర, శపితమైన ప్యాంటు, శపితమైన షర్టు అన్న సంగతి నీకు తెలియదు. వారు ఒకవేళ నూతన వస్త్రాలు నీకు ఇస్తే అవి శపితమైనవి కాదు, కొత్తవి నీకు ఇస్తే అవి శపితమైనవి కాదు. కానీ వారు వాడినవి నీకు ఇస్తే అవి శపితమైనవి. ఎప్పుడైతే వారు వాడారో అప్పుడే అవి శాపగ్రస్తమైపోయాయి. ఎందుకు? వారు శాపగ్రస్తులు కాబట్టి వారు వాడిన వస్తువులు కూడా శాపగ్రస్తమైపోయాయి. నువ్వు పరిశుద్ధుడువు, నువ్వు పవిత్రురాలువు, కానీ నువ్వు ఆ అపవిత్రమైన శాపగ్రస్తమైన వస్త్రాన్ని చూసి నువ్వు శపితమైనది అన్న సంగతి మర్చిపోయి గబగబా ఇచ్చిన మరుసటి రోజే కట్టేసి సింగారించేసి షికారుకి వెళ్ళిపోయావు. 3వ రోజు హాస్పిటల్కి వెళ్ళిపోయావు, 4వ రోజు పైకి పోయావు, 5వ రోజు పాస్టర్ గారు కూటం పెట్టేశారు. ఏమ్మా, దేవునికి స్తోత్రం కలుగునుగా.
శపితమైన పిల్లలు మీ పిల్లలకు పనిచేస్తాయని చెప్పి మీ పిల్లలు పరిశుద్ధులు, కానీ శాపగ్రస్తులైన పిల్లల బట్టలు మీకు ఇస్తారు. ఇదిగో మా పిల్లలకి టైట్ అయిపోయాయి, మీ పిల్లకి సరిపోతాయి, మీ పిల్లోడికి సరిపోతాయి, చాలా కాస్ట్లీ, మీ పిల్లలకి వెయ్యండి. గబగబా తీసుకొచ్చి ఆ శాపగ్రస్తమైన బట్టలు పరిశుద్ధుడైన నీ కొడుక్కి, పరిశుద్ధురాలైన నీ కూతురికి తగిలించేశావు. అప్పుడే శాపము వచ్చేసింది, అప్పుడే పాపము చేసిన మనిషివైపోయావు నువ్వు. ఆ కారణం చేత నీ కూతురిని కోల్పోవలసి వస్తుందేమో ఒకవేళ, ఆ కారణం చేత నీ కొడుకునే కోల్పోవలసి వస్తుందేమో ఒకవేళ. కేవలము వాళ్ళు ఇచ్చిన ముష్టి బట్టలకు ఆశపడి నీ కూతురు ప్రాణాన్ని పోగొట్టుకున్నావు, నీ కొడుకు ప్రాణాన్ని పోగొట్టుకుంటావేమో. జాగ్రత్త. ఎట్టి పరిస్థితుల్లోనూ శపితమైన వాటిని ముట్టుకోవడానికి వీల్లేదు. అవి మనకి శాపము, అవి మనకి శాపమండి. ఒకవేళ ఎవరైనా అన్యజనులు, శాపగ్రస్తులైన వారు, విగ్రహారాధికులైన వారు మీకు ఏమన్నా ఇస్తే దాన్ని ఏం చేయాలి? ఎట్టి పరిస్థితుల్లోనూ వాడడానికి వీల్లేదు. ఒకవేళ మొహమాటంతో అప్పుడు తీసుకోవాల్సి వచ్చినా ఆ కంటికి కనబడినట్టు తీసుకుని దాన్ని మీరు ఏదో ఒకటి చేయండి. మళ్ళీ పట్టుకెళ్ళి ఎవరికో దేవుని బిడ్డల లాంటి వాళ్ళకి ఇవ్వకండి, ఎందుకంటే మీ శాపం మళ్ళీ వాళ్ళకి తగిలించకూడదు కదా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వద్దు, మనకు వద్దు. వాళ్ళ ఆహారాలు శపితమైనవి, కొన్ని ఆహారాలు శపితమైనవి అన్నాడు. వాళ్ళు వారి విగ్రహాలకు అర్పించిన వాటికి శపితమైన, వాళ్ళు దేవతల దగ్గర బలిగా అర్పించిన ఆహారం శపితమైనాడు. కాబట్టి నువ్వు ఆ రెండు ఆహారాలు కాకుండా నువ్వు వాళ్ళ దగ్గర ఏ ఆహారమైనా తిను, తప్పులేదు. ఇది ఆహారం కాకుండా వేరే ఏ ఆహారం పెట్టినా తిను, అది నీకు పాపం కాదు. కానీ ఆహారం తిన్నావా ఆశపడి, అది నీకు శాపము. తినకూడదు, తింటే అపవిత్రులు అయిపోతావు. వాళ్ళ వస్త్రాలు వాళ్ళు వాడినవి, వాళ్ళు వాడడం వల్ల అవి శాపగ్రస్తం అయిపోయినాయి. కానీ ఆ వాడి శాపగ్రస్తం అయిపోయి నీకు ఇచ్చినప్పుడు నువ్వు భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని వేసుకోవడానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ వేసుకోవడానికి వీల్లేదు. చాలా కాలం క్రితం, ఈ సత్యం నాకు తెలియని క్రితం, ఒక శాపగ్రస్తుడు ఇచ్చిన కాస్ట్లీ షర్ట్ మా బంధువే, చాలా కాస్ట్లీ షర్ట్ అనమాట. ఇంత మ్యాటర్ మనకు అప్పుడు తెలియదు, ఇంత జ్ఞానం మనకు అప్పుడు లేదు, ఇంత వాక్యం మనకు తెలియదు, ఈ సత్యాలు తెలియదు. మా బంధువే చాలా కాస్ట్లీ షర్టు, నాకు సరిపోవట్లేదు, నీకు సరిపోద్దురా వేసుకోరా అని ఇచ్చాడు. నేను చాలా కాస్ట్లీ షర్ట్ కదా తగిలించేసి తిరిగిస్తాను, మంచం ఎక్కేసానండి. ఆ షర్ట్ వేసినప్పుడల్లా మంచం ఎక్కేసాను నేను. కానీ ఆ సంగతి నాకు ఎప్పుడు తెలిసిందో తెలుసా, దేవుడు నమ్ముకున్న తర్వాత, ఈ సత్యాలన్నీ నాకు తెలిసిన తర్వాతే అప్పుడు ఆ షర్ట్ వేసుకోవడం వల్ల వేసుకున్నప్పుడల్లా మంచం పట్టింది అందుకే అన్నమాట అని తెలిసింది. దాన్ని వేసుకున్న ప్రతిసారి నేను మంచం పట్టేశాను. వేసుకున్న ప్రతిసారి ఏదో చెడు జరిగింది, వేసుకున్న ప్రతిసారి అనారోగ్యం, వేసుకున్న ప్రతిసారి ఏదో పెద్ద రాద్ధాంతం జరిగిపోయింది. ఆ తర్వాత దాన్ని ఇంక మొత్తానికి వేసుకుని ఎన్నిసార్లు శిక్ష అనుభవించేసి మొత్తానికి అది కూడా పాడేసాను. కానీ అది అప్పుడు నేను చేసిన పాపం అని ఎప్పుడు తెలిసింది నాకు? దేవుణ్ణి తెలుసుకున్న వెంటనే కూడా తెలియదు. దేవుణ్ణి తెలుసుకున్న వెంటనే వాక్యం మనకి ఎక్కడ అర్థమవుతుంది? ఎప్పుడో మళ్ళా అప్పుడు తెలిసిందండి. అప్పటి నుంచి శాపగ్రస్తమైన బట్ట నా ఒంటి మీద నేను తొడగడానికి వీళ్ళే. అప్పటి నుంచి ఎవరు బట్టలు ఇచ్చినా, వాడిన బట్టలు ఎవరు ఇచ్చినా సరే ముట్టుకోండి. దేవునికి స్తోత్రం కలుగు. మనకు నూతన వస్త్రాలు ఇచ్చారంటే అవి శాపగ్రస్తమైనవి కాదు. ఒకవేళ వాళ్ళు వాడిన బట్టలు మనకి ఇచ్చారంటే, వాళ్ళు శాపగ్రస్తులైతే, వాళ్ళు అన్యజనులైతే, వాళ్ళు విగ్రహారాధకులైతే, వాళ్ళు దేవునికి విరోధంగా పాపం చేస్తున్న మనుషులైతే, వాళ్ళు వాడిన బట్టలు కానీ, వాళ్ళు వాడిన వస్తువులు కానీ, వాళ్ళ ఆహార పదార్థాలు ఏవైతే కొన్ని అపవిత్రమైనవి అని చెప్పాడో అవి కానీ మనం ముట్టుకోవడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ బంగారం ఉంది, బంగారం వచ్చింది, ఏంటండి, వాడిన మనిషి శాపగ్రస్తురాలు, లేదంటే వాడిన మనిషి శాపగ్రస్తుడు, కానీ వస్తువు మాత్రం చాలా కాస్ట్లీ. బంగారం, మామూలు బంగారం ఇప్పుడు కొనాలంటే మన తరమా సుక్కలు కనబడిపోయి గుడ్లు బయటకు వచ్చేస్తున్నాయి బంగారం అనేటప్పటికి కదా. కానీ బంగారం వచ్చింది. మొత్తానికి ఏ కారణం చేతో ఆ బంగారం నీకు వచ్చింది, మీ మధ్యలో ఉన్న బంధాన్ని బట్టో, మీ మధ్యలో ఉన్న రక్త సంబంధాన్ని బట్టో,
మీ మధ్యలో ఉన్న రక్త సంబంధాన్ని బట్టో, స్నేహాన్ని బట్టో, బంధాన్ని, ఏదో బంధం మీ మధ్యలో ఉంది. కానీ అవతల వాడు శాపగ్రస్తుడు, నువ్వేమో పరిశుద్ధుడువు, పరిశుద్ధురాలువు. కానీ వచ్చిన వస్తువు బంగారం. ఏంటండి? బంగారం. ఆ బంగారం వస్తువు తీసుకొచ్చి నీ మెడలో వేసేవా, ఏమవుతావు? శాపగ్రస్తురాలు అవుతావు. ఆ బంగారపు వస్తువును తీసుకొచ్చి నువ్వు ధరించావా, శాపగ్రస్తురాలువు. ఆ బంగారు వస్తువును నువ్వు దక్కించుకున్నావా, శాపగ్రస్తురాలువు. ఆ బంగారు వస్తువు బాగుందని చెప్పి డబ్బులెట్టి కొన్నావా, నువ్వు శాపగ్రస్తుడువు. ఆ బంగారం ఉత్తినే వచ్చింది కదా అని చెప్పి ఇంట్లో పెట్టుకున్నావా, నీ ఇంట్లో ఉన్నంతకాలము నువ్వు శాపగ్రస్తుడివే. నీ కుటుంబం అంతా శాపగ్రస్తురాలు, శాపగ్రస్తమైన కుటుంబమే. ఆ వస్తువు నువ్వు వేసుకోక్కర్లేదు. ఆ వస్తువు నీ ఇంట్లో ఉన్నంతకాలము శాపం నీ మీద ఏలుబడి చేస్తూనే ఉంటుంది. మళ్ళీ ఆ శాపం పోవాలంటే ఆ వస్తువు నీ ఒంటి మీద నుంచి, నీ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవాలి. అది నీ తల్లిదైనా, నీ తండ్రిదైనా, నీ అక్కదైనా, నీ చెల్లిదైనా, నీ బంధువుదైనా, నీ స్నేహితుడిదైనా, ఎవరిదైనా సరే, వాళ్ళు ఎవరు అన్నది ముఖ్యం కాదు. దేవుని దృష్టికి వాళ్ళు ఎవరు అన్నది ముఖ్యం. వారు నీకు తల్లి అన్నది ముఖ్యం కాదు. ఆ తల్లి శాపగ్రస్తురాలు వాక్య ప్రకారంగా. తండ్రి అన్నది ముఖ్యం కాదు. ఆ తండ్రి శాపగ్రస్తుడు. ఆ శాపగ్రస్తుడైన తండ్రి దగ్గర నుంచి వచ్చిన ఆ వస్తువు శాపగ్రస్తమైనది. ఆ అక్క శాపగ్రస్తురాలు, ఆ చెల్లి శాపగ్రస్తురాలు, ఆ అన్నయ్య శాపగ్రస్తుడు, ఆ తమ్ముడు శాపగ్రస్తుడు. వారిది నువ్వు ముట్టుకోవడానికి వీల్లేదు, వారిది నువ్వు కొనుక్కోవడానికి వీల్లేదు, వారు నీకు ఉత్తరే ఇచ్చినా దాన్ని తీసుకోవడానికి వీల్లేదు. అది నీ దగ్గర ఉన్నంతకాలము శాపమే, అది నువ్వు వాడినంతకాలము శాపమే, అది నీ దగ్గర ఉన్నంతకాలము శిక్ష. దేవుడి దృష్టికి పాపిగానే ఎంచబడతావు. దాని శిక్ష దాన్ని వాడినప్పుడల్లా అనుభవించాల్సి వస్తుందేమో. జాగ్రత్త. ఆశించు, దేన్ని ఆశించాలో దాన్ని ఆశించు, ఆశించకూడని దానిని ఆశించవద్దు. మనం ఒకవేళ సెకండ్ హ్యాండ్లు ఏమన్నా కొనేటప్పుడు కూడా చూసుకోవాలి, ఎవరు వాడినవి, ఇవి ఎవరు వాడినవి. గుడ్డెత్తి చేయలేబడినట్టు ఆ సెకండ్ హ్యాండ్లు శాపగ్రస్తుడైనటువంటి వాడు వాడిన దాన్ని తీసుకొచ్చి పెట్టుకున్నావా, కుంపటి ఇంట్లో పెట్టుకున్నట్లే లెక్క. ఎవరు వాడిందో నువ్వు తెలుసుకుని అప్పుడు నువ్వు కొనాలన్నా కొనుక్కో. శాపగ్రస్తమైన దాన్ని బోల్డ్ డబ్బులు పెట్టి కొనుక్కుని మరీ శాపాన్ని తెచ్చుకోవడం ఎందుకు? కొత్తది కొనుక్కో, ఏ శాపం ఉండదు. శపితమైన దాన్ని కొనుక్కోకు, శాపం ఏలుబడి చేస్తుంది. వేరే వారు వాడిన వస్తువులు, అవి మంచమైనా, అవి టీవీ అయినా, అవి ఇంట్లో హోమ్ నీడ్స్ అయినా, ఏవైనా సరే శాపగ్రస్తులు వాడినవి అయితే ముట్టుకోవద్దు. ఉత్తినిచ్చినా సరే మీరు ఉంచుకోవద్దు. వాళ్ళు కొనుక్కోమన్నా సరే, మీరు తక్కువకి ఇచ్చినా సరే కొనుక్కోవద్దు. అది ఏదైనా సరే మీకు అది శాపంగా మారిపోతుంది. తక్కువకి వచ్చింది కదా అని అనుకున్నావు, కానీ శాపితమైనది అన్న సంగతి మర్చిపోయావు. తక్కువకి వచ్చింది కదా అని అనుకున్నావు, కానీ శాపగ్రస్తులు వాడింది అన్న సంగతి మర్చిపోయావు. శాపగ్రస్తులు వాడిందని, శాపగ్రస్తమైనది అన్న సంగతి మర్చిపోయావు. అది నీ ఇంట్లో ఉన్నంతకాలము శాపమే, దాన్ని వాడినంతకాలము శాపమే. వాడినంతకాలము మనం పాపులమే, వాడినంతకాలము దాని శిక్ష అనుభవించవలసిందే. క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు ఇస్తే తీసుకోండి, ఎందుకంటే వారు శాపగ్రస్తులు కాదు కాబట్టి వారు ఏవి కూడా శాపగ్రస్తమైనవి కాదు. క్రైస్తవులుగా ఉన్న వారి దగ్గర కొనుక్కోండి, సెకండ్ హ్యాండ్లు కొనుక్కుంటే, ఎందుకంటే వారు శాపగ్రస్తులు కాదు కాబట్టి వారు వాడినవి శాపగ్రస్తమైనవి కాదు. కొనుక్కోండి, తప్పు ఏమీ లేదు. కానీ మనము ఆశించి కానీ, లేదంటే మనం ఇంకో ఉద్దేశంతో కానీ శపితమైన దాన్ని తెచ్చుకుని కొంప ముంచుకోవద్దు. శపితమైన దాన్ని తెచ్చుకుని ఇంట్లో దాచిపెట్టి, గుడారం కింద దాచిపెట్టి ఏమయ్యాడు? చచ్చిపోయాడు. తర్వాత మనం చూస్తే అతడు ఏమైనట్లుగా ఉంటుంది తెలుసా? చచ్చిపోయాడు. అతడు ఏమయ్యాడు? చదవండి. అతనిని, అతని ఇంటి వారిని అందరినీ కూడా, జనాలందరూ కూడా ఏం చేశారు? రాళ్లతో కొట్టి చంపేసి అగ్నితో కాల్చేసి, ఆ అగ్ని కాల్చేసిన కుప్ప మీద రాళ్ల కుప్ప వేసేసి దానికి ఒక పేరు పెట్టారు, అకోరు లోయ. దేవునికి స్తోత్రం కలుగునుగా. కుటుంబం అంతా ఎగిరిపోయారు అతను చేసిన పాపానికి. కానీ అతడు పాపం చేసినప్పుడు కుటుంబంలో ఎవరికీ తెలియదు. పాపం భార్యకి తెలియదు, పిల్లలకి తెలియదు, ఎవరికీ తెలియదండి అతడు పాపం.
కానీ అతడు చేసిన పాపానికి జీతం మాత్రం ఇంటిల్లిపాతి అనుభవించవలసి వచ్చింది. ఇంట్లో ఉన్న వారు అందరూ అనుభవించవలసి, కుటుంబం అంతా చచ్చిపోయారు. దేవుడు చేసిన పాపానికి అతడు ఒప్పుకున్నాడు కదా. ఇందాక చదివిన దాంట్లో ఏముంది? ఒప్పుకున్నాడు అని ఉంది. కానీ ఒప్పుకున్నా శిక్ష తప్పలేదు. ఒప్పుకున్నా అతడు దొంగిలించిన దాన్ని తిరిగి ఇచ్చేసినా ఏమవలేదు, శిక్ష తప్పలేదు. కుటుంబం అంతా ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. ఈరోజు ఒకవేళ అలాంటి పాపం మనలో జరుగుతుందేమో. వాళ్ళకిలాగానే ఇచ్చిన బట్టలు, కాస్ట్లీ బట్టలు అని చెప్పి ఆశపడి తగిలించేస్తున్నామేమో. వాళ్ళకిలాగానే ఇచ్చిన వస్తువు బంగారు వస్తువు కదా అని తగిలించేస్తున్నామేమో. వాళ్ళకిలాగానే ఇచ్చిన వెండి కదా అని, వాళ్ళకిలాగానే ఇచ్చిన ఇంట్లో కొనుక్కున్న లేదంటే వాళ్ళు ఇచ్చిన ఆ వస్తువులు వాడుకుంటున్నావేమో. మనకొద్దు, ఆ శాపం మనకొద్దు, ఆ పాపం మనకొద్దు. అది దేవుని దృష్టికి పాపం అవుతుంది. నీ దృష్టికి పాపంగా ఎంచబడలేదు, నీ కుటుంబ సభ్యుల దృష్టికి పాపంగా ఎంచబడలేదు, కానీ అది దేవుని దృష్టికి పాపముగా ఎంచబడింది. ఒకవేళ అప్పటి నుంచే నీకు నలుగుడు ప్రారంభమైందేమో, ఒక్కసారి రివైండ్ చేసి చక్రం వెనక్కి తిప్పు. అప్పటి నుంచే కొత్త కష్టాలు ప్రారంభమయ్యాయేమో, ఒక్కసారి చక్రం వెనక్కి తిప్పు. అప్పటి నుంచే కరువు ప్రారంభమైందేమో, అప్పటి నుంచే రోగాలు ప్రారంభమైనవో, అప్పటి నుంచే గలిబిలి ప్రారంభమైందేమో, అప్పటి నుంచే నలుగుడు ప్రారంభమైందేమో. ఒక్కసారి రివైండ్ చేసుకుంటే మనకి ఆ పాపం వల్ల వచ్చిన శాపమే అన్న సంగతి అర్థమవుతుంది. మళ్ళీ అది పోవాలంటే ఇప్పుడు ఆ పాపము పోవాలి, ఆ శాపం పోవాలి, ఆ ఏదైతే వచ్చిందో అది పోవాలి. చూడండి, మనం చదివే యజ్రా గ్రంథంలో ఏం చేశాడు? శపితమైన స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. ఎవరు? పరిశుద్ధులైన ఇశ్రాయేలీలు పురుషులు. అప్పుడు శాపగ్రస్తులు అయిపోయారు. అది పాపంగా ఎంచబడింది. అప్పుడు ఏం చేశారు వాళ్ళు? దేవుడు ఏం చేయమన్నాడు? ఆ భార్యలను, ఆ పిల్లలను విడిచిపెట్టి ప్రత్యేకంగా మీరు రండి, అప్పుడే మీరు చేసిన పాపానికి పరిహారం దొరుకుతుంది. అప్పుడు ఏం చేశారు వాళ్ళు? ఆ భార్యలను, వాళ్ళ పుట్టిన పిల్లల్ని వదిలేసి వీళ్ళు ప్రత్యేకించబడిన తర్వాత అప్పుడు క్షమాపణ వచ్చిందండి వాళ్ళకి కదా. అప్పటి వరకు వాళ్ళు ఎలాగున్నారు? పాపులుగా ఉన్నారు దేవుని దృష్టికి. సొంత భార్య, సొంత బిడ్డల్ని కూడా దేవుడు ఏం చేయమన్నాడు? వదిలేయమన్నాడు. ఇంకా టీవీని లేదంటే వీసీఆర్, లేదంటే ఫ్రిడ్జ్, లేదంటే బంగారం, లేదంటే బట్టలు, భార్య బిడ్డలే వెళ్ళిపోవాలన్నాడు బయటికి. అలాంటప్పుడు వస్తువులు ఉండాలా? బంగారం ఉండాలా? వెండి ఉండాలా? బట్టలు ఉండాలా? ఏమవ్వాలి? వెళ్ళిపోవాలి బయటికి నీ ఇంట్లోంచి. వెళ్ళిపోతే ఒకవేళ నీకు ఆ శాపం, ఆ పాపం పరిహరించబడుతుందేమో. బయటికి పంపించేసి ఏం చేయాలి? ఒప్పుకోవాలి మళ్ళా చేసిన పాపాన్ని. ప్రభువా, తెలిసి చేశానో తెలియక చేశానో, మొత్తానికి కొంతమంది తెలిసి చేస్తారు, కొంతమంది తెలియక చేస్తారు. మొత్తానికి ఎలా చేసినా ప్రభువా, నీ వాక్యం తెలియక, ఈ ఆజ్ఞ నాకు తెలియక నేను పాపం చేశాను, నన్ను క్షమించు ప్రభువా, చాలా థ్యాంక్స్ ప్రభు, ఇప్పటి వరకు నాకు దీన్ని బట్టి కఠినమైన శిక్ష రాలేదు, అయితే దీని ప్రతిఫలాన్ని అనుభవిస్తూనే వచ్చాను, అది దీని ప్రతిఫలమే అన్న సంగతి నాకు ఇప్పుడే తెలిసింది, కాబట్టి ఇమీడియట్లీగా దీన్ని నేను తీసివేస్తున్నానని చెప్పి బయటికి ఇసిరిపాడేయాలి. లేదంటే ఏం చేయాలండి? తీసేయాలి. మనలో ఉండకూడదు, మన ఇంట్లో ఉండకూడదు, మన జీవితంలో ఉండడానికి వీల్లేదు. శపితమైనది. అలాంటి వస్తువులు, బట్టలు, బంగారం విషయంలోనే శాపగ్రస్తమైంది. ముట్టుకోవద్దు, శపితమైపోతారు. పాపం అంటే వెళ్ళి ఆ శాపగ్రస్తులను పెళ్ళిళ్ళే చేసుకుంటారు మనోళ్ళు. ఏంటండి, మనోళ్ళు ఏం చేస్తారు? వెళ్ళి ఆ శాపగ్రస్తులను పెళ్ళిళ్ళే చేసుకుని ఇంట్లో పెట్టుకుంటారు. శాపగ్రస్తులైన వారిని పెళ్ళిళ్ళు చేసుకుంటే పరిశుద్ధులు కూడా ఏమవుతారు? శాపగ్రస్తులు అవుతారు. అందుకనే పెళ్ళిళ్ళ విషయంలో శాపగ్రస్తులు వద్దు, పరిశుద్ధులు బోల్డ్ మంది ఉన్నారు కదా. దేవుని దృష్టికి పరిశుద్ధులుగా పవిత్రులుగా ఉన్నవారు బోల్డ్ మంది ఉన్నారు. ఆ పరిశుద్ధుల్ని, ఆ పవిత్రుల్ని దేవుని చిత్తంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి పెళ్ళిళ్ళు చేయండి. పిల్లలకి వాళ్ళని తీసుకొచ్చి పెళ్ళిళ్ళు చేసుకోండి. అంతేగాని వెళ్ళి డబ్బు కోసం, అందం కోసం, ఉద్యోగం కోసం, ఆస్తి కోసం, క్యాస్ట్ కోసం ఇవన్నీ చూసి వెళ్ళి శాపగ్రస్తుల్ని పెళ్ళిళ్ళు చేసుకుని శాపగ్రస్తులు అయిపోతారే కదండి. ఎంతమంది చేయట్లేదు ఈ పాపం? క్రైస్తవులు ఎంతమంది చేయట్లేదు ఈ రోజుకి ఈ పాపం? వెళ్ళి శాపగ్రస్తుల్ని పెళ్ళిళ్ళు చేసుకుని జీవితాలు సర్వనాశనం చేసుకున్న వారు ఎంతమంది లేరు?
శాపగ్రస్తులకి వెళ్ళి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ పిల్లల కాపురాలు, వాళ్ళ పిల్లల జీవితాలు సర్వనాశనం చేసిన తల్లిదండ్రులు ఎంతమంది లేరు? శాపగ్రస్తుల్ని పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళ జీవితాలు, వాళ్ళ భవిష్యత్తులు నాశనం చేసుకున్న అమ్మాయిలు, అబ్బాయిలు ఎంతమంది లేరు క్రైస్తవుల్లో? ఏంటండి, ఎంతమంది ఉండలేదు? కాబట్టి వద్దు, శపితమైనది వద్దు, శపితమైనది ఆశించద్దు, శపితమైనది ముట్టద్దు, శపితమైనది వాడుకోవద్దు, శపితమైనది ఆశించద్దు, శపితమైనది నీ ఇంట్లో ఉంచుకోవద్దు, శపితమైనది నీ ఇంట్లో నువ్వు ఉంచుకోవద్దు. అది ఏదైనా సరే, ఆ శాపగ్రస్తులు నీకు ఎంత ముఖ్యమైన వారైనా సరే, నీకెంత ముఖ్యమైన వారు అన్నది కాదు, దేవుని దృష్టికి వారు ఎవరు అంతే. దేవుని దృష్టికి వాళ్ళు ఎవరు? శాపగ్రస్తులు. కంటితో కూడా చూడొద్దు, కంటితో కూడా చూడవద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి శపితమైన దాన్ని ఆశిస్తే అది ఏమవుతుంది? పాపం. శపితమైన దాన్ని దొంగిలించి ఆకాను ఏం చేశాడు? పాపం చేశాడు. ఆ పాపానికి జీతం ఇశ్రాయేలీలు అందరూ అనుభవించారు. హాయి పట్టణం మీదకి వెళ్తే దేవుడు వాళ్ళకి తోడుగా లేదు. ఆ పాపం పరిహరించబడిన తర్వాత అప్పుడు మళ్ళీ దేవుడు తోడుగా ఉన్నాడు. అలాగే ఆకాను కుటుంబ సభ్యులందరూ కూడా ప్రాణాలు కోల్పోయారు, చచ్చిపోయారండి. ఆకాను ప్రాణం. ఇప్పుడు ఏమయ్యాయి? షీనారు వస్త్రాలు. ఇప్పుడు ఏమైంది? బంగారు కమ్మి, వెండి 200 మణుగుల ఎంత చదివాం? 200 మంది వెండి ఏమైంది? ఆ వెండితో బొమ్మ చేయించాలి. ఎవరి బొమ్మ? ఆకాను బొమ్మ. దానికి దండేసి పెట్టుకోవాలి. బంగారు కమ్మి ఏమైంది? ఇంటిలిపాతిని మింగేసిందే. వస్త్రాలు, షీనారు వస్త్రాలు ఏమయ్యాయి? శవం మీద వేయడానికి కూడా శవం లేదు, కాలి బూడిదైపోయింది. కనీసం ఆ షీనారు వస్త్రం శవం మీద దాటి పెట్టిలో పెట్టి పెట్టడానికి కూడా లేదు, బూడిద మిగిలింది కాల్చేస్తే వాళ్ళని. చాలా ఘోరంగా ఉంటుంది. దేవుడి దగ్గర ఎలా ఉంటుందో చాలా భయంకరంగా ఉంటుంది. దేవుడు ఎంత కృపామయుడో, దయామయుడో, కరుణామయుడో, ఆయన వాక్యంలో నుంచి బయటికి వెళ్తే అంత డేంజరస్ పర్సన్ అయిపోతాడు వాళ్ళ పాలిట్లో. నిజమే, నీ పాలిట దేవుడు చాలా కరుణామయుడు, కృపామయుడు, దయామయుడు, ప్రేమామయుడే. కానీ నువ్వు దేవుని దృష్టికి విరోధమైన పాపం చేస్తే అదే దేవుడు కఠినమైన వాడు, క్రూరుడైపో, అదే దేవుడు కోపం అగ్నిలాగా కురిసేస్తుంది నీ మీద. అదే దేవుడు ఉగ్రత అగ్నిలాగా కురిసేస్తుంది. అదే దేవుడు భయంకరమైన భయంకరుడైపోతాడు నీ పట్ల, నా పట్ల. నువ్వెంత ప్రార్థనాపరుడువైనా అవ్వచ్చు, నువ్వెంత భక్తుడివైనా అవ్వచ్చు, నీ కుటుంబం అంతా ఎంతో చాలా గొప్ప ప్రార్థనాపరులైన కుటుంబం అవ్వచ్చు, కానీ ఆ శాపము పోదు. నీ భక్తి వల్ల, నీ ప్రార్థనల వల్ల, నీ పాటల వల్ల, నీ ఆరాధన వల్ల వచ్చిన శాపం పోదు, వచ్చిన పాపం పోదు, వచ్చిన పాపం పోదు. ఇలాంటి బుద్ధి లేని అజ్ఞాన పనులు ఎన్నో చేస్తారు. ఎవరు? క్రైస్తవులు ఎన్నో చేస్తారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోని వాక్యాన్ని పరిపూర్ణంగా నేర్చుకుని చాలా జాగ్రత్తగా అడుగులు వెయ్యాలి, వేద్దాము. అటు దీవెన ఆశీర్వాదం దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుని. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు. విన్న వాక్యం విని విడిచిపెట్టేవారిగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా విన్న వాక్య ప్రకారమైన జీవితాలతో మేము ఫలించుటకు మాకు సహాయం చేయమని, నీ దృష్టికి విరోధమైన పాపాలు ఏవి చేస్తున్నామో, ఏవేవి మాకు పాపాలుగా కనబడకపోయినా నీకు పాపాలుగా కనబడుతున్నాయో నీ వాక్యం ద్వారా మేము గుర్తించి తెలుసుకుని ఆ పాపాల జోలికి వెళ్లకుండా, ఆ పాపాలు ఒకవేళ తెలియక చేసినా వెంటనే ఆ పాపాలు పరిహరించుకుని మేము మా శాపాన్ని, మా పాపాన్ని మేము పోగొట్టుకుంటే ఒకవేళ కనికరం దొరకచ్చేమో. కాబట్టి మేము ఏ పాపము చేయకుండా నీ వాక్యాన్ని పరిపూర్ణంగా నేర్చుకుని, వాక్యంలో ఏ పనులు పాపాలని రాయబడిందో ఆ పాపాలను మేము చేయకుండా పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించి పరలోకం చేరుకోవడానికి మాకు మీరు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామముని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.